సో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. సో ఏంటంటే ప్రాబ్లమ్స్ అనేటివి ఎందుకు లేట్ అయితుందని చెప్పేసి చెప్తా రీజన్. ఎందుకంటే లైక్ ఏదైనా ప్రాబ్లమ్ చెప్పాలంటే కాన్సెప్ట్ అనేది ఫస్ట్ అర్థం కావాలి. ఆ కాన్సెప్ట్ అర్థం కావాలంటే మీకు లైక్ మీరు డైరెక్ట్ ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అయితారు కాబట్టి ఆ కాన్సెప్ట్ ఫాస్ట్‌గా అర్థం కావాలంటే చాలా టైం పడతది. సో టైం పట్టాలంటే లైక్ ఏంటంటే డైరెక్ట్‌గా ప్రాబ్లమ్స్ చెప్తే మీకు అర్థం కాదు కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎఫ్ఎంలో థియరీకి చాయిస్ ఉంది. లైక్ మనకు మాక్సిమం థియరీ అనేది ఇస్తాడు కాబట్టి లైక్ 2025 క్వెషన్ పేపర్ చూసుకుంటే మనకు ప్రతి క్వెషన్‌లో థియరీ అడిగిండు. సో మనకక్కడ 50% థియరీ రాసే ఛాన్స్ ఉంది. సో ఈజీగా పాస్ అవ్వచ్చు. బట్ ఒక క్వెషన్ అనేది అటెంప్ట్ చేయాలా. ప్రాబ్లమ్ అనేది అటెంప్ట్ చేయాలా. సో లైక్ కేస్ స్టడీ ఎట్లైనా ప్రాబ్లమ్ వస్తది. సో అది అటెంప్ట్ చేయాలా. అండ్ మనకింకా 2, 3, 4 యూనిట్స్ ఉన్నాయి కదా! దాంట్లో ఒక ప్రాబ్లమ్‌ని అటెంప్ట్ చేస్తే ఈజీగా మనకు గుడ్ గ్రేడ్స్ వస్తాయి. లైక్ పేపర్ వాల్యుయేషన్ అనేది నీట్‌గా జరిగిపోతది. లైక్ మొత్తం థియరీ రాస్తే ఏమైతదంటే అక్కడ మనకు ఇంప్రెషన్ అనేది కోల్పోతారు. అందుకని ఫస్ట్ ఏం చేసినా అంటే ఫస్ట్ మనం మొత్తం థియరీ కంప్లీట్ చేసుకోవాలి. ఎందుకంటే అది కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే థియరీ అటెంప్ట్ చేస్తారు. ఇప్పుడు ప్రాబ్లమ్స్ వన్ డే బ్యాటింగ్ అన్నట్టు లేకపోతే 2 డేస్ బ్యాటింగ్‌లో ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేయాలంటే చాలా కష్టం. అందుకని చెప్పేసి ఫస్ట్ నేను థియరీ కంప్లీట్ చేసిన. అండ్ ఓఆర్ సబ్జెక్ట్‌లో లైక్ ఆపరేషన్స్ రీసెర్చ్‌లో కంపల్సరీ ప్రాబ్లమ్సే వస్తాయి కాబట్టి అక్కడ ఏం చేసినా అట్‌లీస్ట్ 3 యూనిట్స్ అన్నా కవర్ చేయాలని చెప్పేసి 3 యూనిట్స్ కంప్లీట్ చేసేసిన ముందే. అట్లనమాట. అందుకనే ఎఫ్ఎంలో లేట్ అయింది. సారీ ఫర్ ద డిలే. ఎందుకంటే లైక్ వేరే వర్క్స్ ఉండడం వల్ల నేను ఫాస్ట్‌గా చేయలేకపోయినా. ఇంకోటేందంటే మీకు క్లియర్ కట్‌గా నోట్స్ ప్రిపేర్ చేయాలంటే టైం పడతది. వేరే యూట్యూబర్స్ లాగా డైరెక్ట్ ఏదో సీఏ మెటీరియల్‌లో ప్రాబ్లమ్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తే, ఆగమాగం ఎక్స్‌ప్లెయిన్ చేస్తే అసలు చేసిన పని కూడా తృప్తి ఉండదు. అండ్ మీకు కూడా అర్థం కాదు. సో ఇంప్రెషన్ కోల్పోతాం. అట్లనమాట. సో నేనేదైనా చెప్తే క్లియర్‌గా ఉంటది. లేకపోతే అసలు ముట్టుకొని కూడా ముట్టుకోను. అట్లనమాట. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యూనిట్ 2లో ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసి ఎన్‌పివి అన్నమాట. యూనిట్ 2 నుంచి ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసి ఎన్‌పివి. సో ఈ టెక్నిక్ లైక్ ఈ మెథడ్ వస్తే నెక్స్ట్ మెథడ్స్ ఈజీగా ఉంటాయి. సో ఏదైనా ప్రాబ్లమ్ అడిగితే ఎన్‌పివి పక్కా ఫైండ్ ఔట్ చేయమంటాడు. తర్వాత ఇంకొకటి ఐఆర్ఆర్ అన్నా, లేకపోతే ఏఆర్ఆర్ అన్నా, లేకపోతే పీఐ అన్నా ఇవన్నీ అడుగుతాడన్నమాట దీనికి జాయింట్‌గా. సో ఫస్ట్ ఎన్‌పివి వచ్చిందనుకో నెక్స్ట్ మిగతాయి అన్నీ వచ్చేస్తాయన్నమాట. సో మాక్సిమం ప్రాబ్లమ్స్ ఎన్‌పివి ఫైండ్ ఔట్ చేయడమే ఉంటది. అట్లనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్‌పివి డిస్కస్ చేద్దాం. తర్వాత మిగతా టాపిక్స్ డిస్కస్ చేద్దాం. సో ప్రతి ఒక్క టాపిక్‌ని డిస్కస్ చేసి ప్రతి ఒక్క ఎగ్జాంపుల్ అనేది ఇస్తానన్నమాట. సో ఓవరాల్‌గా మళ్ళీ ఒకటే ప్రాబ్లమ్ ఉంటది. దాంట్లో డిఫరెంట్ టాపిక్స్ అడిగి సాల్వ్ చేయమంటాడు. ఆ ప్రాబ్లమ్‌ని కూడా డిస్కస్ చేద్దాం. సో సో స్కిప్ చేయకుండా చూస్తేనే మంచిగా అర్థమైతది. సో చూడండి ఫస్ట్ నెట్ ప్రెజెంట్ వాల్యూ ఎన్‌పివి ఓకేనా? ఈ టాపిక్‌లో ఏం ఫైండ్ ఔట్ చేయమంటాడు? ఎట్లా ఫైండ్ ఔట్ చేయమంటాడు? అన్నీ క్లియర్‌గా చెప్తా. ఓకేనా? సో ఫస్ట్ నెట్ ప్రెజెంట్ వాల్యూ. నెట్ ప్రెజెంట్ వాల్యూ అంటే ఏంటి? నెట్ ప్రెజెంట్ వాల్యూ ఈస్ ఏ క్యాపిటల్ బడ్జెటింగ్ టెక్నిక్ యూజ్డ్ టు ఎవాల్యుయేట్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రాజెక్ట్స్. ఏంటి? ఇన్వెస్ట్‌మెంట్ ప్రాజెక్ట్స్ ఎవాల్యుయేట్ చేయడానికి ఈ బడ్జెటింగ్ టెక్నిక్ అనేది యూజ్ చేస్తారు. దీన్నే ఎన్‌పివి అని చెప్పేసి అంటారు. ఓకేనా? నెట్ ప్రెజెంట్ వాల్యూ అంటారు. సో ఏం మెజర్ చేస్తది ఇక్కడ చూడండి. ఇట్ మెజర్స్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద ప్రెజెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ ఫ్లోస్ లైక్ క్యాష్ ఇన్‌ఫ్లోస్ అండ్ ప్రెజెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ అవుట్‌ఫ్లోస్. ఏంటి? క్యాష్ ఇన్‌ఫ్లోస్ మైనస్ క్యాష్ అవుట్‌ఫ్లోస్. ఓకేనా? పీవీ ఆఫ్ క్యాష్ ఇన్‌ఫ్లోస్ మైనస్ పీవీ ఆఫ్ క్యాష్ అవుట్‌ఫ్లోస్ చేస్తే మనకు ఎన్‌పీవీ వాల్యూ వస్తది. సో ఈ వాల్యూస్ ఫైండ్ ఔట్ చేయాలంటే మళ్ళీ ఇంకా వేరే స్టెప్స్ ఉంటాయి. బట్ ఎన్‌పీవీ ఫైండ్ ఔట్ చేయడానికి మస్ట్ వాల్యూస్ వచ్చేసి ఏంటి? పీవీ వాల్యూ ఆఫ్ క్యాష్ ఇన్‌ఫ్లోస్ మైనస్ పీవీ వాల్యూ ఆఫ్ క్యాష్ అవుట్‌ఫ్లోస్. ఇవి 2 ఉంటే ఇది ఏసేస్తే మనకు ఎన్‌పీవీ వచ్చేస్తది. అట్లనమాట. సో ఇక్కడ చూడండి. ఎన్‌పీవీ కన్సిడర్స్ ద టైమ్ వాల్యూ ఆఫ్ మనీ. ఓకేనా? యాక్చువల్ వాల్యూస్ కావాలి. నెక్స్ట్ ఏంటి? ఇట్ హెల్ప్స్ ఇన్ డిటర్మైనింగ్ ద ప్రాఫిటబిలిటీ ఆఫ్ అన్ ఇన్వెస్ట్‌మెంట్. ఏంటి? ఎన్‌పీవీ పాజిటివ్‌గా వచ్చిందనుకో అది ప్రాఫిటబుల్ అనమాట. ఒకవేళ నెగెటివ్ వచ్చిందనుకో అది లాస్ అనమాట. అట్లా. సో ఇక్కడ చూడండి. ఏ పాజిటివ్ ఎన్‌పీవీ ఇండికేట్స్ దట్ ప్రాజెక్ట్ యాడ్స్ వాల్యూ టు ద ఫిమ్. ఏంటి? పాజిటివ్ ఎన్‌పీవీ వస్తే ఒక ఫిమ్‌కి లైక్ వాల్యూ అనేది యాడ్ అయితది. అట్లనమాట. లైక్ ప్రాఫిటబుల్‌గా ఉంటారు కాబట్టి ఒక వాల్యూ అనేది క్రియేట్ అయితది. ఇక్కడ చూడండి. ఏ నెగెటివ్ ఎన్‌పీవీ ఇండికేట్స్ దట్ ప్రాజెక్ట్ రెడ్యూసెస్ ద ఫిమ్స్ వాల్యూ. సో నెగెటివ్ ఎన్‌పీవీ అంటే లాస్ అనమాట. సో లాస్ అన్నప్పుడు ఏమైతది? ఆ వాల్యూ అనేది రెడ్యూస్ అయితది. ఒక ఫ్యాక్టరీ లైక్ ఒక కంపెనీలో వాల్యూ అనేది ఎళ్ళిపోతది కాబట్టి అప్పుడు అది వచ్చేసి ఏమైంది? నెగెటివ్ థింగ్ అయిపోతది. అట్లనమాట. సో సో ఎన్‌పీవీ పాజిటివ్ అయితే మనకు ప్రాఫిటబిలిటీ. నెగెటివ్ అయితే అప్పుడు లాస్ అన్నమాట. సో ఎన్‌పీవీ పాజిటివ్ వచ్చిందనుకో యాక్సెప్టబుల్ ఆ ప్రాజెక్ట్. ఎన్‌పీవీ నెగెటివ్ వస్తే అది రిజెక్టెడ్ అన్నమాట. ఇక్కడ చూడండి. ఎన్‌పీవీ ఫార్ములా. ఎన్‌పీవీ ఈక్వల్స్ టు పీవీ ఆఫ్ క్యాష్ ఫ్లోస్ లైక్ క్యాష్ ఇన్‌ఫ్లోస్ మైనస్ పీవీ ఆఫ్ క్యాష్ అవుట్‌ఫ్లోస్. సో ఇనీషియల్ ఇన్వెస్ట్‌మెంట్ అని చెప్పేసి కూడా అంటారు అవుట్‌ఫ్లోస్‌ని. ఓకేనా? పీవీ ఆఫ్ క్యాష్ ఇన్‌ఫ్లోస్ మైనస్ పీవీ ఆఫ్ క్యాష్ అవుట్‌ఫ్లోస్ దాన్ని ఇనీషియల్ ఇన్వెస్ట్‌మెంట్ అని చెప్పేసి కూడా అంటారు. ఓకేనా? సో ఇక్కడ ఎన్‌పీవీ అంటే ఏంటి? నెట్ ప్రెజెంట్ వాల్యూ. పీవీ అంటే ఏంటి? ప్రెజెంట్ వాల్యూ. సీఎఫ్ అంటే క్యాష్ ఇన్‌ఫ్లో. సో ఇవి అన్ని వచ్చి షార్ట్ ఫార్మ్స్ అన్నమాట. మనకు ఫార్ములాలో ఉంటాయి. అండ్ ప్రాబ్లమ్ డిస్కస్ చేసేటప్పుడు కూడా ఉంటాయి. అందుకని ఇక్కడే మీకు ఇక్కడ
ఫుల్ ఫామ్స్ ఇచ్చేస్తున్నా అట్లనమాట. ఆర్ అంటే డిస్కౌంట్ రేట్ ఓకేనా. దాన్ని కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ అని చెప్పేసి కూడా ఇస్తాడు మన క్వశ్చన్‌లో. నెక్స్ట్ టీ అంటే టైమ్ పీరియడ్ ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ చూద్దాం. నెక్స్ట్ ఏంటి మనం దీని యొక్క ప్రాబ్లమ్ డిస్కస్ చేద్దాం. బేసిక్ ప్రాబ్లమ్ డిస్కస్ చేసిన తర్వాత మిగతాది మళ్ళా పెద్ద ప్రాబ్లమ్ డిస్కస్ చేద్దాం ఓకేనా. సో ఈ నోట్స్ వచ్చేసి ఆల్మోస్ట్ 4 అవర్స్ ప్రిపేర్ చేస్తే ఇప్పుడు ఈ నోట్స్ అనేది వీడియోకి తయారైంది అట్లనమాట. సో ఫస్ట్ ఇక్కడ ఒక బేసిక్ ప్రాబ్లమ్ చూద్దాం ఎన్పివి. సో క్యాలిక్యులేట్ ఎన్పివి ఫర్ ద గివెన్ ప్రాజెక్ట్స్ అండ్ కామెంట్ ఆన్ ద రిజల్ట్. ప్రాజెక్ట్ కాస్ట్ ఇస్ 200 ఓకేనా. ఏమంటున్నాడు ఇక్కడ మనకు ఎన్పివి ఫైండ్ అవుట్ చేయమంటాడు. ఏంటి ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్, ప్రాజెక్ట్ కాస్ట్ అంటే ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్ కిందకి తీసుకోవాలా 200. సో మనకి ఇక్కడ క్యాష్ ఫ్లోస్ ఇచ్చిండు, క్యాష్ ఇన్ఫ్లోస్ ఇచ్చిండు. సో క్యాష్ అవుట్ ఫ్లోస్ మనం క్యాలిక్యులేట్ చేసేసి డిఫరెన్స్ వేసేస్తే వచ్చేస్తుంది అనమాట. సో ఫస్ట్ ఇక్కడ ఇయర్ ఇచ్చిండు, ఇయర్ వైజ్గా 1 2 3 4 5 ఇయర్స్కి ఏ క్యాష్ ఫ్లోస్, బి క్యాష్ ఫ్లోస్. సో దీనికి ఫైండ్ అవుట్ చేయాలా, దీనికి ఫైండ్ అవుట్ చేయాలా ఎన్పివి. సో తర్వాత ఏది పాజిటివ్ అది యాక్సెప్టెడ్, ఏది నెగిటివ్ అది రిజెక్టెడ్ అట్లనమాట. సో ఇక్కడ చూడండి క్యాష్ ఇన్ఫ్లోస్ వచ్చేసి దీనికి 35 80 90 75 20 అండ్ బి క్యాష్ ఇన్ఫ్లోస్ వచ్చేసి 18 10 10 40 35 అట్లనమాట. సో మనకి ఇంకొకటి ఇన్ఫర్మేషన్ కావాలి కదా, ఏంటి ఆర్, ఏంటి కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ కావాలి కదా. చూడండి ఇక్కడ ద కంపెనీ యాంటిసిపేట్ ద కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ ఈస్ 12%. ఇది వచ్చేసింది. సో ఇప్పుడు ఇది వచ్చేసి మనకు ఆన్సర్ అనేది ఈజీగా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. ఏంటి మనకు ఫార్ములా ఏంటి, మనకు ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్ ఉండాలి, అలాగే టోటల్ పీవీ కావాలి, ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ అవుట్ఫ్లో కావాలి. సో ఇక్కడ చూడండి అవుట్ఫ్లో మైనస్ ఇన్ఫ్లో వచ్చేసి మనకు ఎన్పివి ఫైండ్ అవుట్ అవుతుంది. సో ఇప్పుడు చూడండి స్టెప్ బై స్టెప్ చెప్తా. సో ఇక్కడ ఫస్ట్ గివెన్ ఎంత ఇన్వెస్ట్మెంట్ 200. సో 200 ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ 200 అనమాట ఓకేనా. నెక్స్ట్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ ఎంత ఇచ్చిండు, 12% ఇచ్చిండు. సో అప్పుడు ఆన్సర్ ఎట్లా రాయాలంటే చూడండి ఫస్ట్ ఇట్లా బాక్స్ అనేది నీట్గా గీసుకోవాలి, ఇయర్స్ అని రాసుకోవాలి. ఫస్ట్ 1 2 3 4 5 ఇయర్స్. తర్వాత క్యాష్ ఇన్ఫ్లో ఇది వచ్చేసి ప్రాజెక్ట్ ఏ ఓకేనా, ప్రాజెక్ట్ ఏ అండ్ ప్రాజెక్ట్ బి సపరేట్గా క్యాలిక్యులేట్ చేయాలి. సో ఫస్ట్ క్యాష్ ఫ్లో రాసేసుకోవాలి, క్యాష్ ఫ్లో 5 ఇయర్స్కి రాసేసుకున్నాం. తర్వాత డిస్కౌంట్ ఫ్యాక్టర్ ఫైండ్ అవుట్ చేయాలా, ఏంటి అట్ ద రేట్ ఆఫ్ 12%. మనకి ఇక్కడ 12% ఇచ్చింది కదా, అట్ ద రేట్ ఆఫ్ 12% తీసుకోవాలా. సో ఈ డిస్కౌంట్ ఫ్యాక్టర్ ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తారంటే ఇక్కడ చూడండి 1/1 + r హోల్ ద n అంటే ఏంటి, ఇక్కడ హోల్ టు ద పవర్ ఆఫ్ n అంటే ఏంటి, ఇక్కడ మనకు ఇయర్స్ ఏంటి 1 2 3 4 5 ఇయర్స్ కదా. సో ఫస్ట్ ఇయర్ కి 1, సెకండ్ ఇయర్ కి 2, థర్డ్ ఇయర్ కి 3, ఫోర్త్ ఇయర్ కి 4, ఫిఫ్త్ ఇయర్ కి 5 అట్లనమాట. సో అట్లా వేసుకోవాలి మనము. ఇక్కడ ఫస్ట్ క్యాష్ ఫ్లో అయిపోయింది. ఇక్కడ డిస్కౌంట్ ఫ్యాక్టర్స్ ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తారో చెప్పిన కదా ఫార్ములా మనకి ఏంటి 1/1 + r హోల్ టు ద పవర్ ఆఫ్ n. సో మనం ఫస్ట్ ఇప్పుడు మనం ఏం చేద్దాం, డిస్కౌంట్ ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఇక్కడ మనం ఫార్ములా చెప్పినా కదా, డిస్కౌంట్ ఫ్యాక్టర్ ఫార్ములా ఏంటి 1/1 + r హోల్ టు ద పవర్ ఆఫ్ n. సో క్యాలిక్యులేట్ చేసుకుందాం. ఫస్ట్ ఇది క్యాలిక్యులేట్ చేసుకుంటే ఏంటి, ఇక్కడ 1 ఉంది అండ్ 1 + r ఏంటి 12%. 12%ని మనకు డెసిమల్ ఫామ్లో రాసుకుంటే ఏంటి మనకు 12%ని ఏమవుతుంది 0.12 అవుతుంది ఓకేనా. సో 0.12 1/1 + 0.12 హోల్ టు ద పవర్ ఆఫ్ n. n ఏంది మనకు ఫస్ట్ ఇయర్ కదా 1 వేసుకోవాలా. సో ఇక్కడ చూడండి 1/1 + 0.12 హోల్ టు ద పవర్ ఆఫ్ n. సో క్యాలిక్యులేట్ చేయాలి. చూడండి ఫస్ట్ 1 + 0.12 ఇది వచ్చేసి డినామినేటర్ కదా 1.12 వస్తుంది. సో ఇది హోల్ టు ద పవర్ ఆఫ్ 1 అంటే ఏంది ఇదే కదా. సో ఇప్పుడు ఏం చేద్దాం, న్యూమినేటర్ డివైడెడ్ బై న్యూమినేటర్ 1 ఉంది, 1 / 1.12 ఎంత వస్తుంది 0.8928. సో ఇక్కడ చూడండి 0.8928 ఓకేనా. ఇక్కడ చూడండి సో ఇది వచ్చేసింది కదా. నెక్స్ట్ ఈ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం లేదు, ఇట్లా చేసుకోకపోయినా ఇట్లా చేసుకుంటే అక్యురేట్గా వస్తుంది. మీకు ఒకవేళ డౌట్ ఉంటే చూడండి. నెక్స్ట్ ఏం చేయాలంటే ఈక్వల్ టు క్లిక్ చేయాలి, అప్పుడు ఏమవుతుంది 0.797 ఇది వచ్చిందా. నెక్స్ట్ థర్డ్ ఇయర్కి ఏమో 0.711 వచ్చిందా చూడండి. నెక్స్ట్ ఫోర్త్ ఇయర్కి మళ్ళీ ఇంకో ఈక్వల్ టు ప్రెస్ చేయాలా 0.6355. నెక్స్ట్ ఇంకోసారి ఈక్వల్ టు ప్రెస్ చేస్తే 0.567 ఫిఫ్త్ ఇయర్ది వచ్చేసింది. ఇట్లా అనమాట. ఒకసారి ఇట్లా చేసుకున్న తర్వాత ఒకసారి క్రాస్ చెక్ ఇట్లా చేసుకోవాలా. సో ఇప్పుడు ఫిఫ్త్ ఇయర్ది ఎంత వచ్చింది 0.5674 వచ్చింది కదా. 1/1 + 0.12 హోల్ టు ద పవర్ ఆఫ్ 5 వేసేసుకున్నాం అనుకో, ఈ వాల్యూ వచ్చిందా లేదో చూసుకోవాలా అట్లనమాట. సో వచ్చింది కదా మనకు డిస్కౌంట్ ఫ్యాక్టర్ అయిపోయింది కదా. నెక్స్ట్ ఏం చేయాలంటే ఈ క్యాష్ ఫ్లో ఇంటూ డిస్కౌంట్ ఫ్యాక్టర్ చేసేస్తే మనకు ప్రజెంట్ వాల్యూ వచ్చేస్తుంది. సో 35 × 0.8929 చేసుకుంటే 31.25 వస్తుంది. ఇక్కడ ఒకసారి చూద్దాం ఏంటి 35 × 0.8929 ఎంత వస్తుంది చూద్దాం. ఇగో చూడండి 31.25 వచ్చింది కదా. నెక్స్ట్ ఇట్లా అన్ని వాల్యూస్ చేసేసుకొని క్యాలిక్యులేట్ చేసుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే టోటల్ పీవీ ఫైండ్ అవుట్ చేయాలి. టోటల్ పీవీ ఫైండ్ అవుట్ చేస్తే ఎంత వస్తుంది 218.10 వచ్చింది. సో ఒకసారి చూద్దాం ఆ టోటల్ మీకోసం ఒకసారి చూస్తాం. టైం వేస్ట్ చేయకుండా తొందరగా వీడియో అప్లోడ్ చేసి ఇట్లా అన్ని క్యాలిక్యులేషన్ చేయట్లే ఓకేనా.
31.25 plus 63.78 plus 64.06 plus and 47.2266 plus 11.35 ఎంత అయింది 218.10 వచ్చింది కదా అట్లా. సో ఇప్పుడు టోటల్ పీవీ వచ్చేసింది. సో మనకు ఫార్ములా ఏంటి, మనకు ఎన్పివి ఫైండ్ అవుట్ చేయాలంటే ఇక్కడ ఫార్ములా ఏంటి, నెట్ ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ ఇన్ఫ్లోస్ మైనస్ నెట్ క్యాష్ అవుట్ఫ్లోస్. సో మనకి ఏంటి, సో ఇక్కడ ఆల్రెడీ మనకు ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ ఉంది. సో ఇన్ఫ్లో ఎంత మనకు 218.10 కదా. సో మనం ఏం చేయాలా, ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ మైనస్ చేస్తే మనకి 18.10 వస్తుంది. సో ఎన్పివి వచ్చేసి 18.10. సో డెసిషన్ ఏంటి, యాక్సెప్ట్ ప్రాజెక్ట్ ఏ. ఎన్పివి ఇస్ పాజిటివ్ ఎందుకంటే ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ 200, మనకు టోటల్ ప్రజెంట్ వాల్యూ అంటే ఫ్యూచర్ది ఇప్పుడు ప్రజెంట్ వాల్యూ అనుకున్నాం మనము. సో ఎంత వచ్చింది 218.10 వచ్చింది, అంటే ఎక్కువ వచ్చింది కదా. అప్పుడు ఏమవుతుంది, ఇనిషియల్ ఇన్వెస్ట్ మైనస్ చేస్తే మనకి ఇక్కడ పాజిటివ్ వాల్యూ వస్తుంది. ఒకవేళ ఇక్కడ ఏమవుతుంది, ఒకవేళ 200 కన్నా తక్కువ వచ్చింది అనుకో, ఇక్కడ నెగిటివ్ వస్తుంది. అప్పుడు ఏమవుతుంది, ఎన్పివి అనేది నెగిటివ్ అవుతుంది, అప్పుడు రిజెక్ట్ చేస్తాం ప్రాజెక్ట్ని అట్లనమాట. సో ఇప్పుడు ప్రాజెక్ట్ బి చూసుకుంటే మీకు అర్థమవుతుంది. సో నెక్స్ట్ ప్రాజెక్ట్ బి ఇయర్ వైజ్గా రాసేసుకున్నాం. ఇక్కడ క్యాష్ ఇన్ఫ్లోస్ ఉన్నాయి కదా మనకి 18, 10, 10, 40, 35 ఇక్కడ రాసేసుకోవాలి. రాసేసుకున్న తర్వాత డిస్కౌంట్ ఫ్యాక్టర్ 12% యాసిస్గా ఇక్కడ వేసుకున్నట్టే ఇక్కడ వేసుకోవాలి. చేసుకున్న తర్వాత సో సేమ్ వాల్యూస్ 12% కాబట్టి సేమ్ వాల్యూస్ ఇక్కడ వేసేసుకుంటాం. నెక్స్ట్ ఏం చేస్తాం, క్యాష్ ఇన్ఫ్లో ఇంటూ డిస్కౌంట్ ఫ్యాక్టర్ చేసేసుకుంటే వాల్యూస్ వస్తాయి. సో ఇక్కడ చూడండి 16.07 ప్లస్ 7.97 ప్లస్ 7.12 ప్లస్ 25.42 ప్లస్ 19.36 ఎంత వచ్చింది, 75 పాయింట్ సంథింగ్ వస్తుంది. బట్ ఇక్కడ డిఫరెంట్ ఉంది వాల్యూ, చూద్దాం. 07, 7.97, 7.12, 25.42, 19.86 ఎంత వచ్చింది, 76.44 ఇక్కడ వచ్చింది కదా. సో మనకి ఇక్కడ ఎంత వచ్చింది, ఇన్ఫ్లో వచ్చేసి 76.44. అయితే మనం ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ ఎంత పెట్టినాం, 200 పెట్టినాం. బట్ ఎంత వచ్చింది అవుట్పుట్ 76.44, అంటే ఏంటి నెగటివ్ కదా, లైక్ తక్కువ వచ్చింది వాల్యూ, పెట్టుబడి పెట్టిన దానికన్నా తక్కువ వచ్చింది దిగుబడి. సో అప్పుడు ఏమవుతుంది, నెగటివ్ అవుతుంది. ఇక్కడ చూడండి 76.44 మైనస్ 200 వచ్చేసి 123.56 వచ్చేసి నెగటివ్ వచ్చింది. సో రిజెక్ట్ ప్రాజెక్ట్ బి, ఎన్పివి ఇస్ నెగటివ్. సో నెగటివ్ వస్తే రిజెక్ట్ చేస్తాం. సో ఫైనల్ కామెంట్ ఇక్కడ ఏమన్నాడు, కామెంట్ చేయమన్నాడు కదా, కామెంట్ ఆన్ ద రిజల్ట్ అని. సో ఫైనల్ కామెంట్, ప్రాజెక్ట్ ఏ ఎన్పివి ఈక్వల్స్ టు ప్లస్ 18.10 అందుకని యాక్సెప్ట్ చేసినాం. ప్రాజెక్ట్ బి ఎన్పివి వచ్చేసి మైనస్ 123.56 వచ్చింది కాబట్టి రిజెక్ట్ చేసినాం. సో సెలెక్ట్ ప్రాజెక్ట్ ఏ బికాస్ ఇట్ ఈస్ పాజిటివ్ ఎన్పివి అట్లనమాట. ఓకేనా. సో నెక్స్ట్ ఇప్పుడు ఎన్పివి పైన ప్రాబ్లం అయిపోయింది కదా. నెక్స్ట్ ఐఆర్ఆర్ యుద్ధం. ఐఆర్ఆర్ ఎందుకంటే దీనికి నియరెస్ట్ ఉంటుంది, లైక్ ఎన్పివి ఫైండ్ అవుట్ చేసిన తర్వాతనే ఐఆర్ఆర్ ఫైండ్ అవుట్ చేస్తాం అనమాట. సో ఇక్కడ ఐఆర్ఆర్ ఫైండ్ అవుట్ చేయమన్నప్పుడు సో ఇంటర్నల్ రేట్ ఆఫ్ రిటర్న్ అనమాట ఐఆర్ఆర్ అంటే. సో ఇక్కడ చూడండి, ఇంటర్నల్ రేట్ ఆఫ్ రిటర్న్ ఈజ్ ఏ క్యాపిటల్ బడ్జెటింగ్ టెక్నిక్ యూజ్డ్ టు ఎవాల్యుయేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రాజెక్ట్స్. సో ఇన్వెస్ట్మెంట్ ప్రాజెక్ట్స్ ని ఎవాల్యుయేట్ చేయడానికి ఈ టెక్నిక్స్ యూజ్ చేస్తాం బేసికల్ గా. సో ఇట్ ఈస్ ద డిస్కౌంట్ రేట్ అట్ విచ్ పీవీ ఆఫ్ క్యాష్ ఫ్లోస్ ఈక్వల్స్ టు పీవీ ఆఫ్ క్యాష్ అవుట్ ఫ్లోస్. ఏంటి, ఈక్వల్ గా ఉండాలి. ఓకేనా. నెక్స్ట్ అట్ ద ఐఆర్ఆర్ ఎన్పివి బికమ్స్ 0. సో ఎన్పివి వచ్చేసి 0 అయిపోతుంది అనమాట. Okay. Next, IRR measures the profitability and earning capacity of a project. A higher IRR indicates a more profitable investment. ఏంటి, ఐఆర్ఆర్ అనేది ఎక్కువ వస్తే అది వచ్చేసి మోర్ ప్రాఫిటబుల్, తక్కువ వస్తే అది లెస్ ప్రాఫిటబుల్ అనమాట. సో ఇక్కడ చూడండి 6th పాయింట్, ఇట్ హెల్ప్స్ మేనేజ్మెంట్ టు కంపేర్ అండ్ సెలెక్ట్ ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ప్రాజెక్ట్. ఏదైతే ఎక్కువ వస్తుందో అది రిటర్న్స్ అప్పుడే అది మనకు సెలెక్ట్ చేసుకుంటాం, ఏదైతే తక్కువ వస్తుందో దాన్ని రిజెక్ట్ చేస్తాం కదా. సో కంపేర్ చేయడానికి మనకు ఐఆర్ఆర్ అనేది హెల్ప్ చేస్తుంది, బెస్ట్ వన్ కంపేర్ చేయడానికి మనకు ఐఆర్ఆర్ అనేది హెల్ప్ చేస్తుంది. సో యాక్సెప్టెన్స్ రూల్ ఏంటి, యాక్సెప్ట్ ద ప్రాజెక్ట్ ఇఫ్ ఐఆర్ఆర్ ఈజ్ గ్రేటర్ దెన్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్. సో కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ కంటే ఐఆర్ఆర్ అనేది ఎక్కువ ఉంటే యాక్సెప్ట్ చేయాలి, ఒకవేళ ఐఆర్ఆర్ అనేది తక్కువ ఉంటే కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ కన్నా రిజెక్ట్ చేయాలన్నమాట. సో ఫార్ములా వచ్చేసి ఏంటంటే ఇక్కడ ఇది వచ్చేసి ఇంటరోపోలేషన్ మెథడ్ అని చెప్పేసి అంటారు అనుకుంటా, కరెక్ట్ గా తెలియదు. ఓకేనా. సో ఈ ఫార్ములా అయితే ఇది అనమాట ఐఆర్ఆర్ కి. సో ఎల్ ప్లస్ పీవీఎల్ మైనస్ సిఓ బై పీవీఎల్ మైనస్ పీవీహెచ్ ఇంటూ హెచ్ మైనస్ ఎల్. సో ఇక్కడ ఎల్ అంటే ఏంటంటే లోయర్ డిస్కౌంట్ రేట్, పీవీఎల్ అంటే ఏంటి, పీవీ ఆఫ్ క్యాష్ ఫ్లోస్ అట్ లోయర్ రేట్, ఇక్కడ ఎల్ అంటే లోయర్ రేట్, సిఓ అంటే ఏంటి, కాస్ట్ ఆఫ్ ప్రాజెక్ట్. నెక్స్ట్ వచ్చేసి పీవీహెచ్ అంటే ఏంటి, పీవీ ఆఫ్ ప్రజెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ ఫ్లోస్ అట్ హైయర్ రేట్. నెక్స్ట్ హెచ్ అంటే ఏంటి, హైయర్ డిస్కౌంట్ రేట్, ఎల్ అంటే లోయర్ డిస్కౌంట్ రేట్ అట్లా అనమాట. సో ఒక ప్రాబ్లం చూసుకుందాం దీనిపైన. సో ఒక ప్రాబ్లం చూసుకుంటే, ఏ ప్రాజెక్ట్ రిక్వైర్స్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ 12 lakhs has a 4 years
యాజ్ ఏ 4 years లైఫ్ క్యాష్ ఫ్లోస్ లైక్ ఇన్ఫ్లోస్ ఆర్ 4,50,000, 5,40,000, 3,60,000, 2,82,000. కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ ఈస్ 11%. క్యాలిక్యులేట్ ఐఆర్ఆర్. సో మనకేమి ఇచ్చిండు, 4 years క్యాష్ ఇన్ఫ్లోస్ ఇచ్చిండు, అలాగే ఇన్వెస్ట్మెంట్ ఇచ్చిండు. సో ఇవన్నీ వచ్చేసి మనకు క్యాష్ ఫ్లోస్ వచ్చినాయి. ఇన్వెస్ట్మెంట్ ఎంత పెట్టిండు, 12 lakhs పెట్టిండు. సో కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ ఎంత, 11% పెట్టిండు. సో క్యాలిక్యులేట్ ఐఆర్ఆర్ అన్నాడు. సో మనకి ఇక్కడ ఫస్ట్ ఐఆర్ఆర్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఎన్పివి ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. ఓకేనా, ఇక్కడ చూడండి స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. గివెన్ ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ ఏంటిది, సిఓ. ఓకేనా, ఏంటి మనకి ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ 12 lakhs, కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ వచ్చేసి ఏంటి 11%. ఓకే, 11% కదా. సో ఫస్ట్ ఇయర్ మనకి ఇయర్ 1లో క్యాష్ ఫ్లో ఎంత వచ్చింది, 4,50,000. సెకండ్ ఇయర్లో 5,40,000. థర్డ్ ఇయర్లో 3,60,000. ఫోర్త్ ఇయర్లో 2,82,000. సో ఇట్లా క్లియర్గా రాసుకోవాలి. క్వశ్చన్ వచ్చేసి పారాగ్రాఫ్లో ఇచ్చిండు, మనం వచ్చేసి బాక్స్ ఫామ్లో రాసుకున్నాం, ఎందుకంటే క్లియర్గా అర్థమవుతుంది అట్లా. నెక్స్ట్ స్టెప్ 1 ఏంటి, క్యాలిక్యులేట్ పీవీ అట్ 11%. సో ప్రజెంట్ వాల్యూ అనుకోవాలి కదా. సో మనకు ఫస్ట్ ఎన్పీవీ ఫైండ్ అవుట్ చేసినప్పుడు ఎట్లా చేసినాం చూడండి. సో ఇక్కడ చూడండి, ఎన్పివి ఫైండ్ అవుట్ చేసినప్పుడు పీవీ అనుకున్నాం కదా, పీవీ అనుకున్న తర్వాత ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ మైనస్ మనకి ఎన్పివి వచ్చింది. ఇక్కడ కూడా అంతే సేమ్. ఇక్కడ చూడండి టోటల్ పీవీ అనుకోవాలా. సో ఫస్ట్ ఇయర్ 1 క్యాష్ ఇన్ఫ్లో రాసేసుకోవాలా. పీవీ ఫ్యాక్టర్ ఎంత ఇచ్చింది మనకు, కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ ఎంత ఇచ్చింది, 11% ఇచ్చింది కదా. ఇక్కడ చూడండి కాస్ట్ ఆఫ్ క్యాపిటల్. సో 11% తోని పీవీ ఫ్యాక్టర్ ఫైండ్ అవుట్ చేయాలా. ఓకేనా, సో పీవీ ఫ్యాక్టర్ ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తాం తెలుసు కదా. ఇక్కడ చూడండి 1/1 ప్లస్ 0.11 హోల్ టు ద పవర్ ఆఫ్ n. ఇదే కదా ఫార్ములా, 1/1 ప్లస్ ఆర్ హోల్ టు ద పవర్ ఆఫ్ n అంటే ఏంటి, ఇయర్ 1 to 3 year. ఓకేనా, సో ఫస్ట్ ఇయర్ కి 1/1 ప్లస్ 0.11 అంటే ఏంది, 11% కి డెసిమల్ ఫార్ములా రాస్తే 0.11 కదా. సో అది రాసేసుకోవాలి. హోల్ టు ద పవర్ ఆఫ్ ఇయర్ ఏంది, ఫస్ట్ ఇయర్. సో చేసుకుంటే ఎంత వస్తుంది, 0.9009 వస్తుంది. ఇక్కడ చూద్దాం. సో ఫస్ట్ ఇది కరెక్ట్ వచ్చిందా లేదు చూద్దాం. ఓకేనా, సో మనకు 11% కాబట్టి 1 ప్లస్ ఇది డినామినేటర్ 0.11. ఓకేనా, ఎంత వస్తుంది, 1.11 వస్తుంది. సో ఇప్పుడు 1 డివైడెడ్ బై 1.11 ఎంత వస్తుంది, 0.9009 వస్తుంది. సో ఇక్కడ డినామినేటర్లో 1.11 వస్తుంది కదా, దానికి హోల్ టు ద పవర్ ఆఫ్ n చేసుకుంటే ఎంత వస్తుంది, 1.11 వస్తుంది. ఒకవేళ 2 ఉంటే మళ్ళీ 1.11 ఇంటూ 1.11 చేసుకోవాలి అట్లా అనమాట. సో మనకేమొచ్చింది, 0.9009 వచ్చింది. సో ఇక్కడ చూడండి 0.9009 వచ్చింది కదా. నెక్స్ట్ సెకండ్ ఇయర్ కావాలంటే ఏం చేయాలా, డైరెక్ట్ ఈక్వల్ టు ప్రెస్ చేసేయాలా. ఎంత 0.811 వస్తుంది. వచ్చిందా, వచ్చింది. నెక్స్ట్ థర్డ్ ఇయర్ది 0.731. ఇక్కడ చూడండి 0.731. నెక్స్ట్ ఇంకోసారి ఈక్వల్ టు ప్రెస్ చేస్తే 0.658 వస్తుంది. వచ్చిందా, వచ్చింది. ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవాలి. ఏదైనా ఒక ఇయర్ది క్రాస్ చెక్ చేసుకుంటే మీకు ఆన్సర్ కరెక్ట్ అయినట్టు. ఓకేనా, ఫస్ట్ ఇయర్ తీయాలా లాస్ట్ ఇయర్ తీయాలా చేసేస్తే ఇట్లా ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసేస్తే మనకు ఆన్సర్ అయితే కరెక్ట్ వచ్చింది. మనకి 2 ఫైండ్ అవుట్ చేయని అవసరం లేదు అట్లా అనమాట. సో పీవీ ఫ్యాక్టర్ వచ్చేసింది కదా. అప్పుడు క్యాష్ ఫ్లో ఇంటూ పీవీ ఫ్యాక్టర్ చేసేస్తే ప్రజెంట్ వాల్యూ వస్తుంది కదా. సో 4,50,000 ఇంటూ 0.9009 చేసుకుందాం. ఒకసారి చేసుకుందాం మనము. 4,50,000 ఇంటూ 0.9009 ఎంత వస్తుంది చూద్దాం. 4,05,405. 4,05,405 వచ్చింది కదా. సో ఇట్లనే అన్నిటికీ క్యాలిక్యులేట్ చేసేసుకోవాలి. సో టోటల్ పీవీ ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఇవి వచ్చిన తర్వాత టోటల్ పీవీ కరెక్ట్ వచ్చిందో లేదు చూద్దాం. సో 4,05,405 ప్లస్ 4,38,264 ప్లస్ 2,63,232 ప్లస్ ఇంతేనా, ఇంతే 1,85,753. చూడండి 12,92,654 వచ్చింది కదా. సో టోటల్ పీవీ వచ్చేసింది. టోటల్ పీవీ వచ్చేసిన తర్వాత ఎన్పీవీ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏంటి, ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్. ఏంటి ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ మనకు ఇచ్చింది కదా 12 lakhs. సో మైనస్ ఇద్దాం. 12,92,654 మైనస్ 12 lakhs చేసేస్తే ఎంత వస్తుంది, 92,654 వచ్చింది అంటే పాజిటివ్. సో ప్రాజెక్ట్ యాక్సెప్టెడ్ ఇన్ ఎన్పివి. ఒకవేళ ఎన్పివి ఫైండ్ అవుట్ చేస్తే ఎన్పివి ఇది పాజిటివ్ వచ్చింది కాబట్టి ప్రాజెక్ట్ యాక్సెప్ట్ చేస్తాం. సో ఐఆర్ఆర్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు ఐఆర్ఆర్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం చేయాలా, సో మనకు ఎప్పుడైనా కానీ ఐఆర్ఆర్ ఫైండ్ అవుట్ చేయడానికి ఇక్కడ మనకు ఫార్ములాలో ఏమి ఇచ్చిండు, లోవర్ డిస్కౌంట్ రేటు హైయర్ డిస్కౌంట్ రేటు. సో మనకు ఒక డిస్కౌంట్ రేట్ ఒకటే ఇచ్చింది కదా మనకు క్వశ్చన్లో, మరి 11%. సో ఇంకోటి కావాలి కదా. సో మనకు ఏదైనా సరే ఐఆర్ఆర్ ఫైండ్ అవుట్ చేయడానికి 2 డిస్కౌంట్ రేట్స్ కావాలా. ఒకటి వచ్చేసి మనకు ఎన్పివి ఫైండ్ అవుట్ చేసినప్పుడు పాజిటివ్ రావాలా, ఇంకొకటి వచ్చేసి నెగటివ్ రావాలా. సో నెగటివ్ రావాలంటే మనం ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ చేయాలన్నమాట ఐఆర్ఆర్ మెథడ్లో.
సో ఐఆర్ఆర్ ఫైండ్ అవుట్ చేయడానికి ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ ఫైండ్ అవుట్ చేయాలి. సో మనకి ఇక్కడ 11% తీసుకుంటే పాజిటివ్ వచ్చింది, ఓకేనా. సో నెక్స్ట్ ఏం చేయాలి, 12%, 13%, 14% ఏదైనా ఒకటి చెక్ చేసుకోవాలా. సో మనం ఇక్కడ ఏం చేసినా అంటే 15% తీసుకున్నాం. సో మనకు ఐఆర్ఆర్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఎన్పివి వచ్చేసి ఒకటి నెగటివ్ రావాలన్నా కదా. సో నెగటివ్ వచ్చింది అండ్ పాజిటివ్ వచ్చింది, అప్పుడు మనం ఐఆర్ఆర్ ఫార్ములాలోకి సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. సో మనకి ఇక్కడ ఒకటే డిస్కౌంట్ రేట్ ఇచ్చింది కాబట్టి ఇంకొక డిస్కౌంట్ రేట్ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి సో నేను 15తో చేస్తున్నా, 15% తీసుకొని చేస్తున్నా. సో యాజ్ యూజువల్గా ఇయర్ చేసుకోవాలా, క్యాష్ ఇన్ఫ్లో వేసేసుకోవాలా, పీవీ ఫ్యాక్టర్ వచ్చేసి 15 పెట్టుకోవాలా. సేమ్ ఇక్కడ ఫైండ్ అవుట్ చేసినట్టే 11%కి ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ ఎంత వస్తుంది మనకు, డెసిమల్ ఫామ్లో 0.15 వస్తుంది. 1/1 ప్లస్ 0.15 వేసుకుంటే 1/1 1.15 వేసుకొని హోల్ టు ద పవర్ ఆఫ్ 1 వేసుకుంటే మనకి 0.8696 వస్తుంది. ఒకసారి చూసుకుందాం ఏంటి, 1 డివైడెడ్ బై 1.15 ఎంత వచ్చింది, 0.869 వచ్చిందా, వచ్చింది. నెక్స్ట్ ఈక్వల్ టు చేసేసుకోవాలా ఏంటి, 0.756 వచ్చింది కదా. నెక్స్ట్ 0.6575, నెక్స్ట్ 0.571 వచ్చేసింది కదా, ఇవి వచ్చేసింది. ఇప్పుడు క్యాష్ ఫ్లో ఇంటూ పీ ఫ్యాక్టర్ వేసేసుకున్నాం అనుకో, ప్రజెంట్ వాల్యూ వస్తుంది. టోటల్ చేసుకుంటే 11,97,562 వచ్చింది. సో ఏంది మనకి ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ 12 lakhs కదా, అంటే నెగటివ్ వచ్చేసింది కదా. సో నెగటివ్ వాల్యూ వచ్చింది, పాజిటివ్ వాల్యూ వచ్చింది. నెక్స్ట్ రెండు వచ్చినాయి కాబట్టి ఇప్పుడు ఐఆర్ఆర్ ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. సో ఐఆర్ఆర్ ఫైండ్ అవుట్ చేయాలంటే లోయెస్ట్ రేట్ రావాలా, హైయెస్ట్ రేట్ రావాలా, ఇవి రెండు వస్తేనే మనకు ఆన్సర్ అనేది వస్తుంది అనమాట. సో స్టెప్ 3 వచ్చేసి ఇప్పుడు ఐఆర్ఆర్ ఫార్ములా ఏంటి చూడండి. ఐఆర్ఆర్ ఈక్వల్స్ టు ఎల్ ప్లస్ ఇక్కడ పీవీ లోయర్ రేట్ మైనస్ సిఓ బై పీవీఎల్ మైనస్ పీవీహెచ్ అంటే హైయర్ రేట్ లోయర్ రేట్ ఇంటూ హెచ్ మైనస్ ఎల్, ఓకేనా. సో లోయర్ రేట్ ఎంత మనకు 11% కదా, ఇక్కడ తీసుకున్నాం కదా. నెక్స్ట్ ఇక్కడ పీవీఎల్ ఎంత వచ్చింది మనకు, పీవీఎల్ ఎంత వచ్చింది ఇక్కడ 12,92,654 వచ్చింది కదా దీని పీవీఎల్. నెక్స్ట్ పీవీహెచ్ ఎంత వచ్చింది 11,97,562. నెక్స్ట్ సిఓ ఏంటి మనకు ఇన్వెస్ట్మెంట్ 12 lakhs. సో హెచ్ మైనస్ ఎల్ ఏంటి ఇక్కడ 15% కదా హైయర్, ఇక్కడ లోయర్ రేట్ ఎంత 11%, 15 - 4 4. సో ఇవి వచ్చేసి మనం డైరెక్ట్ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసుకుందాం. ఇక్కడ చూడండి 11 ప్లస్ ఏంటిది ఎల్ కదా, లోయర్ రేట్ కదా, 11 ప్లస్ 12,92,654 ఇది వచ్చేసి ఏంటి మనకు పీవీఎల్, ఇది వచ్చేసింది కదా ఇది. నెక్స్ట్ ఏంటిది ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ బై మళ్ళీ ఎల్ మైనస్ హెచ్, పీవీఎల్ మైనస్ పీవీహెచ్ ఇంటూ ఏంటిది హెచ్ మైనస్ ఎల్. సో క్యాల్కులేట్ చేసుకుంటే మనకు ఎంత వస్తుంది అంటే 11 ప్లస్ 3.90 వేసుకుంటే 14.90% వస్తుంది. సో ఐఆర్ఆర్ ఎంత వచ్చింది 14.90. అంటే ఏంటి మనకి ఇక్కడ ఫస్ట్ మనం ఇక్కడ ఇచ్చింది ఏంటి క్వశ్చన్లో 11% ఇచ్చిండు కాస్ట్ ఆఫ్ క్యాపిటల్. సో కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ కంటే ఎక్కువ వచ్చింది కదా, అంటే ఏంటి మనకు రూల్ ఏంటి ఐఆర్ఆర్ మనకు యాక్సెప్ట్ చేయాలంటే. సో ఇక్కడ ఏంటి ఇక్కడ చూడండి ఐఆర్ యాక్సెప్ట్ ద ప్రాజెక్ట్ ఇఫ్ ఐఆర్ఆర్ ఈస్ గ్రేటర్ దెన్ ద కాస్ట్ ఆఫ్ క్యాపిటల్. సో మనకి ఇక్కడ 14.90 వచ్చింది, అంటే ఇక్కడ 11% కంటే ఎక్కువ కదా. సో అప్పుడు ఏం చేయాలా, సిన్స్ ఐఆర్ఆర్ ఈస్ గ్రేటర్ దాన్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ ద ప్రాజెక్ట్ షుడ్ బి యాక్సెప్టెడ్. ఇదన్నమాట ఐఆర్ ప్రాసెస్ వచ్చేసి ఇది. సో ఎన్పివి వచ్చిన తర్వాతనే మనం ఐఆర్ఆర్ అనేది క్యాల్కులేట్ చేసుకోవచ్చు, అందుకని ఎన్పివి అనేది ఫస్ట్ చెప్పిన. నెక్స్ట్ కాన్సెప్ట్ చూద్దాం. నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి పే బ్యాక్ పీరియడ్ చెప్దాం. ఇది వచ్చేసి కొద్దిగా ఈజీగా ఉంటుంది. సో పే బ్యాక్ పీరియడ్ మెథడ్ లో ఫస్ట్ ఇంట్రొడక్షన్ చూద్దాం. పే బ్యాక్ పీరియడ్ మెథడ్ ఈజ్ ఏ క్యాపిటల్ బడ్జెటింగ్ టెక్నిక్ యూజ్డ్ టు ఎవాల్యుయేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రాజెక్ట్స్. సో యాజ్ యూజువల్ గా బేసికల్ గా ఏ టెక్నిక్ అయినా కానీ దేనికోసం ఇన్వెస్ట్మెంట్ ప్రాజెక్ట్స్ ని ఎవాల్యుయేట్ చేయడానికి, ఓకేనా. ఇట్ మెజర్స్ ద టైమ్ రిక్వైర్డ్ టు రికవర్ ద ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ ఫ్రమ్ ద ప్రాజెక్ట్స్ క్యాష్ ఇన్ఫ్లోస్. ఏంటి ఇది వచ్చేసి ఏం ఫైండ్ అవుట్ చేస్తా అంటే మనం పెట్టుబడి పెడతాం, మన పెట్టుబడి ఎన్ని సంవత్సరాల తర్వాత తిరిగి వస్తుందో దాన్ని పే బ్యాక్ పీరియడ్ మెథడ్ అని చెప్పేసి అంటారు. సో ఒక 10 లక్షలు పెడతావు, సంవత్సరానికి కొద్దిగా ఆదాయం వస్తుంది. సో ఎన్నో సంవత్సరంలో నువ్వు పెట్టిన పెట్టుబడి రిటర్న్ వచ్చిందో అది ఫైండ్ అవుట్ చేయడమే పే బ్యాక్ పీరియడ్ మెథడ్ అని చెప్పేసి అంటారు. దాన్ని ఇంగ్లీష్ లో ఇట్లా ఇచ్చిండు. ఇది పెద్ద చూడడానికి టఫ్ అనిపిస్తుంది, బట్ కాన్సెప్ట్ వచ్చేసి చిన్నది. చూడండి, ఇట్ మెజర్స్ ద టైమ్ రిక్వైర్డ్ టు రికవర్ ద ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ ఫ్రమ్ ద ప్రాజెక్ట్స్ cash inflows, okay na. It is the one of the simplest and most widely used method of the investment appraisal. ఇది వచ్చేసి simplest and most widely used method అన్నమాట. ఏ షార్టర్ పే బ్యాక్ పీరియడ్ ఇండికేట్స్ బెటర్ ఇన్వెస్ట్మెంట్. ఏంటి ఇప్పుడు నువ్వు 10 లక్షలు ఇన్వెస్ట్ చేస్తావు, అది 2 సంవత్సరాలకు నీకు పెట్టుబడి తిరిగి వచ్చింది అనుకో, అప్పుడు ఏమవుతుంది నీది బెటర్ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. అదే 10 సంవత్సరాల పాటు ప్రతి సంవత్సరం 1 లక్ష వచ్చింది అనుకో, 10 సంవత్సరాలు కష్టపడితే నీ పెట్టుబడి రిటర్న్ అయినట్టు, అంటే అది బెటర్ ఇన్వెస్ట్మెంటా కాదు కదా, అట్లా. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇట్ హెల్ప్స్ ఇన్ అసెసింగ్ ద లిక్విడిటీ అండ్ రిస్క్ ఆఫ్ ఏ ప్రాజెక్ట్. ఏంటి సో లిక్విడిటీ అండ్ రిస్క్ ఆఫ్ ఏ ప్రాజెక్ట్ ని అసెస్ చేస్తుంది. నెక్స్ట్ ఏంటి ద ప్రాజెక్ట్ విత్ ద షార్టెస్ట్ పే బ్యాక్ పీరియడ్ ఈస్ జనరలీ ప్రిఫర్డ్. సో పే బ్యాక్ పీరియడ్ అనేది షార్టెస్ట్ ఉంటే అది వచ్చేసి ప్రిఫర్ చేయాలి అట్లా.
సో ఫార్ములా ఏంటి మనకు పే బ్యాక్ పీరియడ్ది? కాస్ట్ ఆఫ్ ప్రాజెక్ట్ బై యాన్యువల్ క్యాష్ ఇన్‌ఫ్లో. ఏంటి? కాస్ట్ ఆఫ్ ప్రాజెక్ట్ ఏంది? మనం ఇనిషియల్ ఇన్వెస్ట్‌మెంట్ ఉంటది కదా! దాని బై యాన్యువల్ క్యాష్ ఫ్లో. యాన్యువల్ క్యాష్ ఫ్లోతోని డివైడ్ చేస్తే మనకు పే బ్యాక్ పీరియడ్ వచ్చేస్తది. అట్లా. సో ఇక్కడ చూడండి, యాక్సెప్టెన్స్ రూల్ ఎప్పుడు యాక్సెప్ట్ చేయాలి? యాక్సెప్ట్ ద ప్రాజెక్ట్ ఇఫ్ ద పే బ్యాక్ పీరియడ్ ఈస్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు టార్గెట్ పే బ్యాక్ పీరియడ్. ఏంటి మనకు అనుకున్న పే బ్యాక్ పీరియడ్ అనేది ఈక్వల్స్ టు ద టార్గెట్, మనం ఏదైతే టార్గెట్ అనుకున్నామో దాని ఈక్వల్ అన్న రావాలా, దానికన్నా తక్కువ రావాలా. సో 2 ఇయర్స్ లో మనకు వస్తుంది అనుకున్నాం అనుకో, 2 ఇయర్స్ కన్నా ముందన్న రావాలా, 2 ఇయర్స్ లోపలన్న రావాలా, అప్పుడే యాక్సెప్ట్ చేయాలన్నమాట. అట్లా. నెక్స్ట్, రిజెక్ట్ ద ప్రాజెక్ట్ ఇఫ్ ద పే బ్యాక్ పీరియడ్ ఈస్ గ్రేటర్ దెన్ ద టార్గెట్ పే బ్యాక్ పీరియడ్. సో నువ్వు ఒక 10 lakhs ఇన్వెస్ట్ చేస్తావు, 2 months లో వస్తుంది అని చెప్పేసి ఇన్వెస్ట్ చేస్తావు. 2 months లోపల వచ్చింది అనుకో, ఓకే, అట్లీస్ట్ 2 months తర్వాత వచ్చినా ఓకే. అంటే లైక్ 2 months అంటే 2 months కంప్లీట్ అయిపోయిన తర్వాత, మళ్ళీ 3 months కాదు, 2 months లోపల అంటే 1.5 month, 1 month. ఒకవేళ 2 months అయిపోయినాక, లైక్ 2 months కంప్లీట్ అయిపోయిన తర్వాత వస్తే ఓకే, కానీ 2.5 months, 3 months అనేది నాట్ యాక్సెప్టెడ్. అట్లనమాట. ఓకే. సో ఎగ్జాంపుల్ చూద్దాం. చిన్న ఎగ్జాంపుల్ ఇచ్చిన పే బ్యాక్ పీరియడ్ మెథడ్ కి, ఎందుకంటే మీకు కాన్సెప్ట్ అనేది ఈజీగా అర్థమైపోతుంది. సో గివెన్ కాస్ట్ ఆఫ్ ప్రాజెక్ట్ వచ్చేసి ఎంత? 1 lakh ఇచ్చిండు. యాన్యువల్ క్యాష్ ఇన్ఫ్లో ఎంత? 25,000. సో మనకి ఇక్కడ 1 lakh రావాలంటే ఎప్పుడైతుంది? ఇక్కడ 25,000 ఫస్ట్ మంత్ వస్తుంది, సెకండ్ మంత్ వస్తుంది, థర్డ్ మంత్ వస్తుంది, ఫోర్త్ మంత్ వస్తుంది. సో పే బ్యాక్ పీరియడ్ ఎంత? 4 years. ఓకేనా? లైక్ 4 years. నేను ఇక్కడ మంత్స్ అని చెప్పిన. సో ఫస్ట్ 1 lakh ఇన్వెస్ట్ చేస్తావు. కాస్ట్ ఆఫ్ ప్రాజెక్ట్ వచ్చేసి యాన్యువల్ క్యాష్ ఫ్లో అంటే సంవత్సరానికి 25,000 వస్తున్నాయి. అంటే ఏ సంవత్సరం నీ పెట్టుబడి రిటర్న్ వస్తుంది చూడండి. ఫస్ట్ ఇయర్ 25,000 వచ్చింది, సెకండ్ ఇయర్ 25,000, థర్డ్ ఇయర్ 25,000, ఫోర్త్ ఇయర్ 25,000. అంటే నీకు 1 lakh కంప్లీట్ అయినాయి కదా. సో ఫోర్త్ మంత్ తర్వాత మనకు యాన్యువల్ లైక్ కాస్ట్ ఆఫ్ ప్రాజెక్ట్ అనేది వచ్చేసింది, ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ వచ్చేసింది. సో పే బ్యాక్ పీరియడ్ ఎంత? 4 years. అట్లనమాట. ఓకేనా? ఎప్పుడు ఇది ఈవెన్ క్యాష్ ఫ్లోస్ ఉన్నప్పుడు ఇట్లా వస్తుంది అనమాట ఆన్సర్. ఓకేనా? అన్ఈవెన్ క్యాష్ ఫ్లోస్ ఉంటే ఎట్లా చేద్దామో చూద్దాం. సో ఇక్కడ క్వశ్చన్ చూడండి, అన్ఈవెన్ క్యాష్ ఫ్లోస్ ఎగ్జాంపుల్. సో ద కాస్ట్ ఆఫ్ ద ప్రాజెక్ట్ ఈస్ 50,000. ఏంటి? 50,000 అనమాట కాస్ట్ ఆఫ్ ద ప్రాజెక్ట్, విచ్ హాస్ అన్ ఎక్స్పెక్టెడ్ లైఫ్ 5 years. సో 5 years లో మనకు రావాలి ఇన్వెస్ట్మెంట్. ద ఇన్ఫ్లోస్ ఫర్ ద నెక్స్ట్ 5 years ఈస్, ఫస్ట్ వచ్చేసి 24,000 వచ్చినాయి, సెకండ్ వచ్చేసి 26,000 వచ్చినాయి, తర్వాత 20,000 వచ్చినాయి, తర్వాత 17,000 వచ్చినాయి, తర్వాత 16,000 వచ్చినాయి. సో మనకు ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ ఏ ఇయర్ లో వచ్చిందంటే ఎట్లా చేస్తాం మనము? సో యాడ్ చేసుకుంటూ పోతాం. దాన్ని క్యూములేటివ్ క్యాష్ ఫ్లోస్ అని చెప్పేసి అంటారు. సో ఇక్కడ చూడండి, ఇయర్ 1, 1, 2, 3, 4, 5. ఫస్ట్ 5 years ఇచ్చింది కదా మనకు, 5 years రాసుకోవాలి. క్యాష్ ఫ్లోస్ ఇచ్చింది కదా, క్యాష్ ఫ్లోస్ రాసుకోవాలి. సో ఫస్ట్ ఇయర్ 24,000 వచ్చినాయి, 24,000 రాసుకున్నాం. నెక్స్ట్ ఇయర్ ఎంత వచ్చినాయి? 26,000 వచ్చినాయి. ఈ 26,000 కలుపుకుంటే ఎంత? క్యూములేటివ్ 50,000. అంటే 50,000 మనకు సెకండ్ ఇయర్ లోనే వచ్చేసినాయి. చూడండి, ఫస్ట్ ఇయర్ వచ్చేసి మనకు 24,000 వచ్చినాయి, సెకండ్ ఇయర్ 26 అంటే ఎంత? 50,000. సో మనం ఇన్వెస్ట్మెంట్ ఎంత? 50,000. సో సెకండ్ ఇయర్ లోనే మనకు వచ్చేసింది అనమాట ఇన్వెస్ట్మెంట్. సో ఏంటి? ద క్యూములేటివ్ క్యాష్ ఇన్ఫ్లో రీచెస్ 50,000 అట్ ద ఎండ్ ఆఫ్ ద సెకండ్ ఇయర్. సో పే బ్యాక్ పీరియడ్ ఎంత? 2 years అనమాట. అట్లా ఇదన్నమాట. సో దీన్ని పే బ్యాక్ పీరియడ్ కాన్సెప్ట్ అంటారు. ఇటువంటి క్వశ్చన్స్ అడుగుతాడు. ఓకేనా? పే బ్యాక్ పీరియడ్ అడుగుతాయి. పే బ్యాక్ పీరియడ్ మాక్సిమం లైక్ 2 marks అడుగుతాడు, లేకపోతే కేస్ స్టడీలో అడుగుతాడు. సో మీకు ఏంటంటే క్వశ్చన్ పెద్ద ఇస్తాడు, కాన్సెప్ట్ అనేది మీరు అర్థం చేసుకుంటే ఈజీగా ఉంటుంది అట్లనమాట. సో పే బ్యాక్ పీరియడ్ పైన ఒక క్వశ్చన్ అడిగిండు 8 marks కి, అది నేను సాల్వ్ చేయాలి. బట్ మీకు అది ఫోటో అనేది లైక్ టెలిగ్రామ్లో పెడతా, లేకపోతే వాట్సాప్ కమ్యూనిటీలో పెడతా. ఓకేనా? లేకపోతే పీడిఎఫ్ చేసి పెట్టేస్తా. సో 2 questions వచ్చినాయి, ఈజీగా ఉంటుంది. సో అట్లనమాట. సో నెక్స్ట్ ఏం చెప్దామంటే మనకు ఏఆర్ఆర్ చెప్పుకుందాం. సో ఇప్పుడు ఏమైపోయింది? మనకు ఎన్పివి అయిపోయింది, అలాగే పిఐ అయిపోయింది, ఐఆర్ఆర్ అయిపోయింది. సో నెక్స్ట్ వచ్చేసి ఏఆర్ఆర్ చూసుకుంటే ఇక్కడ చూడండి, ఇది కూడా ఒక బడ్జెటింగ్ టెక్నిక్ అనమాట. ఇక్కడ చూడండి, ఏఆర్ఆర్ అంటే అకౌంటింగ్ రేట్ ఆఫ్ రిటర్న్. అకౌంటింగ్ రేట్ ఆఫ్ రిటర్న్ ఈజ్ ఏ క్యాపిటల్ బడ్జెటింగ్ టెక్నిక్ యూజ్డ్ టు ఎవాల్యుయేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రపోజల్స్ కి ఎవాల్యుయేట్ చేయడానికి ఈ బడ్జెటింగ్ టెక్నిక్ ని యూజ్ చేస్తారు. ఏఆర్ఆర్ అంటే అకౌంటింగ్ రేట్ ఆఫ్ రిటర్న్. సో ఇక్కడ చూడండి, ఇట్ మెజర్స్ ద యావరేజ్ యాన్యువల్ అకౌంటింగ్ ప్రాఫిట్ ఎర్న్డ్ ఫ్రమ్ ద ఇన్వెస్ట్మెంట్. ఏంటి? యావరేజ్ యాన్యువల్ అకౌంటింగ్ ప్రాఫిట్ ని ఎర్న్ చేస్తారు. ఎక్కడి నుంచి? ఇన్వెస్ట్మెంట్ నుంచి. సో ఇదేం మెజర్ చేస్తుంది? యావరేజ్ యాన్యువల్ అకౌంటింగ్ ప్రాఫిట్ ని మెజర్ చేస్తుంది. ఓకేనా? సో ఇక్కడ చూడండి, ఏఆర్ఆర్ ఈజ్ క్యాలిక్యులేటెడ్ యూజింగ్ అకౌంటింగ్ ప్రాఫిట్, నాట్ క్యాష్ ఇన్ఫ్లోస్. సో క్యాష్ ఇన్ఫ్లోస్ తోని మెజర్ చేయరు. ఏంటి? అకౌంటింగ్ ప్రాఫిట్ తోని మెజర్ చేస్తారు, క్యాలిక్యులేట్ చేస్తారు. ఇట్ ఈస్ ఎక్స్ప్రెస్డ్ యాజ్ పర్సెంటేజ్. సో పర్సెంటేజ్ లన్నా మెజర్ చేసుకోవచ్చు, లైక్ ఎక్స్ప్రెస్ చేసుకోవచ్చు, లేకపోతే రేషియోస్ లన్నా ఎక్స్ప్రెస్ చేసుకోవచ్చు. అట్లనమాట. టూ వేస్ లో ఎక్స్ప్రెస్ చేసుకోవచ్చు. బట్ స్టాండర్డ్ మెథడ్ వచ్చేసి పర్సెంటేజ్. ఒకవేళ క్వశ్చన్ లో మనకు పర్సెంటేజ్ లో అడిగితే పర్సెంటేజ్ లో వేయాలా, లేకపోతే రేషియోస్ లన్నా వేసుకోవచ్చు, అది మీ ఇష్టం. నెక్స్ట్, ఏ హయ్యర్
ఏఆర్ఆర్ ఇండికేట్స్ ఏ మోర్ ప్రాఫిటబుల్ ఇన్వెస్ట్మెంట్. సో ఏఆర్ఆర్ అనేది హైయెస్ట్ వస్తే మనకు మోర్ ప్రాఫిటబుల్ అనమాట ఇన్వెస్ట్మెంట్లో. నెక్స్ట్ ఇట్ హెల్ప్స్ ద మేనేజ్మెంట్ కంపేర్ సెలెక్ట్ ద ఇన్వెస్ట్మెంట్ ప్రాజెక్ట్స్. సో ఏది ఎక్కువ వస్తే అది సెలెక్ట్ చేసుకుంటారు అనమాట. అట్లా ఏది హయ్యర్ ఉంటే దాన్ని సెలెక్ట్ చేసుకుంటారు ఆ ప్రాజెక్ట్ని. సో చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం, ఓకేనా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫార్ములా ఏంటి మనకు, ఏఆర్ఆర్ ఫైండ్ అవుట్ చేయాలంటే యావరేజ్ యాన్యువల్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్. సో మనకు యాన్యువల్ ప్రాఫిట్ అనేది యావరేజ్ అనేది ఇస్తాడు అనమాట. యావరేజ్ యాన్యువల్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ అనేది ఇస్తాడు. తర్వాత యావరేజ్ ఇన్వెస్ట్మెంట్ ఇస్తాడు. సో దీని బై ఇది చేసుకున్నాం అనుకో ఆన్సర్ వచ్చేస్తుంది. ఒకవేళ పర్సెంటేజ్లో అడిగినప్పుడు ఇంటూ 100 చేసుకోవాలి, పర్సెంటేజ్లో అడిగితే ఇంటూ చేసుకోవాలి 100, లేకపోతే అవసరం లేదు, రేషియోలో వస్తుంది ఆన్సర్. అట్లా అనమాట. ఏంటి ఏఆర్ఆర్ ఫైండ్ అవుట్ చేయడానికి, యావరేజ్ యాన్యువల్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ డివైడెడ్ బై యావరేజ్ ఇన్వెస్ట్మెంట్ ఇంటూ 100, ఓకేనా. ఒకవేళ పర్సెంటేజ్ అడుగుతూనే, లేకపోతే అవసరం లేదు. సో మనకి ఇక్కడ యావరేజ్ ఇన్వెస్ట్మెంట్ రావాలంటే ఏం చేయాలా, సో యావరేజ్ ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి 2 కేసెస్ ఉంటాయి. సో స్క్రాప్ వాల్యూ అండ్ వర్కింగ్ క్యాపిటల్ ఇయ్యనప్పుడు ఏం చేయాలా, కాస్ట్ ఆఫ్ ప్రాజెక్ట్ డివైడెడ్ బై 2. సో మనకి కాస్ట్ ఆఫ్ ప్రాజెక్ట్ ఇస్తాడు కదా, లైక్ ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్, దాన్ని డివైడెడ్ బై 2 చేసేస్తే మనకి యావరేజ్ ఇన్వెస్ట్మెంట్ వస్తుంది. నెక్స్ట్ ఒకవేళ స్క్రాప్ వాల్యూ అండ్ వర్కింగ్ క్యాపిటల్ ఇస్తే ఏం చేయాలంటే కాస్ట్ మైనస్ స్క్రాప్ వాల్యూ డివైడెడ్ బై 2 ప్లస్ వర్కింగ్ క్యాపిటల్ ప్లస్ స్క్రాప్ వాల్యూ. ఇక్కడ చూడండి క్లియర్గా రాసిన, కాస్ట్ మైనస్ ఏంటి ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ మైనస్ స్క్రాప్ వాల్యూ ఇస్తాడు కదా, దాన్ని మైనస్ చేసి డివైడెడ్ బై 2 ఇవ్వాలి. తర్వాత దానికి వర్కింగ్ క్యాపిటల్ ఇస్తాడు, వర్కింగ్ క్యాపిటల్ని యాడ్ చేయాలి. తర్వాత దానికి స్క్రాప్ వాల్యూ ఉంటుంది కదా, స్క్రాప్ వాల్యూని యాడ్ చేయాలి. అప్పుడు మనకు యావరేజ్ ఇన్వెస్ట్మెంట్ వస్తుంది. ఒకవేళ స్క్రాప్ వాల్యూ వర్కింగ్ క్యాపిటల్ ఇవ్వకపోతే సింపుల్ కాస్ట్ ఆఫ్ ద ప్రాజెక్ట్ డివైడెడ్ బై 2 అట్లా అనమాట. సో ఇది వచ్చేసింది యావరేజ్ ఇన్వెస్ట్మెంట్. యావరేజ్ యాన్యువల్ ప్రాఫిట్, ఇది యావరేజ్ యాన్యువల్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ ఇవి ఇచ్చేస్తాడు. ఇది డివైడెడ్ బై యావరేజ్ ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మనకు ఏఆర్ఆర్ అనేది వచ్చేస్తుంది అట్లా అనమాట. ఇక్కడ ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ఉంది చూడండి. సో ఎ ఫెమ్ ఈస్ కన్సిడరింగ్ 2 ప్రాజెక్ట్స్ ఈచ్ రిక్వైరింగ్ అన్ ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ 20,000 అండ్ హ్యావింగ్ ఏ లైఫ్ ఆఫ్ 4 years. ఏంటి 20,000 ఇన్వెస్ట్మెంట్ అనమాట, 4 years లైఫ్ ఉంది దానికి. ద యాన్యువల్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ ఫాలోస్, క్యాలిక్యులేట్ ద అకౌంటింగ్ రేట్ ఆఫ్ రిటర్న్. సో ఇక్కడ మనకి ఇచ్చింది అనమాట. సో 12,000, 13,000, 14,000, 16,000 ఇవి వచ్చేసి మనకు యాన్యువల్ ప్రాఫిట్స్ ఇచ్చిండు మనకు 4 years యాన్యువల్ ప్రాఫిట్స్ ఇచ్చింది కదా. మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి ఇప్పుడు, ప్రాఫిట్స్ ఇస్తే యావరేజ్ యాన్యువల్ ప్రాఫిట్ ఇవ్వాలి, ఫైండ్ అవుట్ చేయాలి కదా, యావరేజ్ యాన్యువల్ ప్రాఫిట్స్ ని ఫైండ్ అవుట్ చేయాలి కదా. సో ఇప్పుడు మనకి ఇచ్చింది ప్రపోజల్ 1, ప్రపోజల్ 2 రెండు ఇచ్చిండు. రెండుట్లో ఏది హైయర్ వస్తే అదే ఏఆర్ఆర్ అని చెప్పేసి యాక్సెప్టబుల్ అని చెప్పేసి మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇయర్ 1లో ఫస్ట్ ప్రపోజల్ 1కి 12,000 ఇచ్చిండు, ఇయర్ 2లో ఏమో 13,000, ఇయర్ 3లో 14,000, ఇయర్ 4లో 16,000, ప్రపోజల్ 2లో ఏమో 12,500, 14,500, 15,500, 18,000 ఇవన్నీ ఇచ్చిండు మనకు. సో వీటిని యావరేజ్ చేసుకొని కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ తోని యావరేజ్ ఇన్వెస్ట్మెంట్ తో డివైడ్ చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. సో ఫస్ట్ మనం ఏం చేయాలి, యావరేజ్ యాన్యువల్ ప్రాఫిట్ ని అనుకోవాలి కదా. సో మనకి ఏమి ఇచ్చిండు, ఓన్లీ మనకి ఇక్కడ ఫ్లోస్ ఇచ్చిండు, జస్ట్ మనకు ఏమి ఇచ్చిండు, యాన్యువల్ ప్రాఫిట్స్ ఇచ్చిండు. సో మనం దాన్ని యావరేజ్ చేయాలా, ఓకేనా. సో ఇక్కడ చూడండి ఫస్ట్ క్యాల్కులేట్ యావరేజ్ యాన్యువల్ ప్రాఫిట్. సో ప్రపోజల్ 1 దీనికి ఫైండ్ అవుట్ చేస్తున్నాం. సో ఇక్కడ చూడండి టోటల్ ప్రాఫిట్ ఎంత, 12,000 ప్లస్ 13,000 25,000, 25,000 ప్లస్ 14,000 39,000, 39,000 ప్లస్ 16,000 ఎంత, 49 ప్లస్ 6 55. సో ఇక్కడ చూడండి 55,000 వచ్చింది. సో 55 ఎంత, ఎన్ని ఇయర్స్ కి, 4 years కి. సో యావరేజ్ యాన్యువల్ ప్రాఫిట్ ని ఫైండ్ అవుట్ చేయాలంటే టోటల్ డివైడెడ్ బై నంబర్ ఆఫ్ ఇయర్స్, టోటల్ ఎంత 55,000 డివైడెడ్ బై 4 ఎంత 13,750 వచ్చింది. సో ఇది వచ్చేసి మనకు యావరేజ్ యాన్యువల్ ప్రాఫిట్ వచ్చింది. దీన్ని నెక్స్ట్ ఏం కావాలి మనకు, యావరేజ్ ఇన్వెస్ట్మెంట్ కావాలి కదా. యావరేజ్ ఇన్వెస్ట్మెంట్ ఏంటి 20,000, మనకు ఇక్కడ వర్కింగ్ క్యాపిటల్ ఇయ్యలే, స్క్రాప్ ఇయ్యలే. సో స్క్రాప్ ఇయ్యలేదు కాబట్టి మనం ఏం చేస్తాం, యావరేజ్ ఇన్వెస్ట్మెంట్ కి కాస్ట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ డివైడెడ్ బై 2 చేస్తాం కదా. ఇక్కడ ఉంది కదా కేస్ 1 కాస్ట్ ఆఫ్ ప్రాజెక్ట్ డివైడెడ్ బై 2. సో 20,000 డివైడెడ్ బై 2 చేస్తే 10,000 వస్తుంది. సో 13,750 డివైడెడ్ బై 10,000 చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది అట్లా అనమాట. సో ఇక్కడ ఫస్ట్ మనం ఇదైతే యావరేజ్ యాన్యువల్ ప్రాఫిట్ వచ్చింది కదా. సెకండ్ ప్రపోజల్ ని చూద్దాం. సో సెకండ్ ప్రపోజల్ వచ్చేసి టోటల్ ప్రాఫిట్ ఫైండ్ అవుట్ చేయాలి. 12,500 ప్లస్ 14,500 ప్లస్ 15,500 ప్లస్ 18,000 టోటల్ చేసుకుంటే మనకు 60,500 వస్తుంది. యావరేజ్ యాన్యువల్ ప్రాఫిట్ చేయాలంటే ఏంది, 60,500 డివైడెడ్ బై 4 కదా, మనకు 4 years కదా. సో చేస్తే ఎంత వస్తుంది, 15,125 వస్తుంది. సో మనకి ఇక్కడ రెండు ప్రపోజల్స్ వచ్చినాయి. ఇప్పుడు కంపేర్ చేయాలి. సో క్యాలిక్యులేట్ యావరేజ్ ఇన్వెస్ట్మెంట్. సో యావరేజ్ ఇన్వెస్ట్మెంట్ ఏంది 20,000 కదా, 20,000 డివైడెడ్ బై 2 చేస్తే 10,000 వస్తుంది కదా. ఎందుకంటే మనకి ఇక్కడ స్క్రాప్ వాల్యూ ఇయ్యలే, వర్కింగ్ క్యాపిటల్ ఇయ్యలే. సో ఏం చేస్తాం మనము, ఇన్వెస్ట్మెంట్ కనుక్కోవాలంటే యావరేజ్ ఇన్వెస్ట్మెంట్ కనుక్కోవాలంటే కాస్ట్ ఆఫ్ ప్రాజెక్ట్ డివైడెడ్ బై 2 చేస్తాం కదా. ఇక్కడ చూడండి సిన్స్ స్క్రాప్ వాల్యూ అండ్ వర్కింగ్ క్యాపిటల్ ఆర్ నాట్ గివెన్, యావరేజ్ ఇన్వెస్ట్మెంట్ ఈక్వల్స్ టు కాస్ట్ ఆఫ్ ప్రాజెక్ట్ డివైడెడ్ బై 2. 20,000 డివైడెడ్ బై 2 ఎంత, 10,000. ఆల్రెడీ ఇక్కడ చెప్పిన కదా, అదే ఉంది, ఓకేనా. ఇక్కడ చూడండి 10,000 వచ్చింది, యావరేజ్ ఇన్వెస్ట్మెంట్ వాల్యూ వచ్చింది, అండ్ ఇక్కడ మనకు యావరేజ్ యాన్యువల్ ప్రాఫిట్ వచ్చింది. ఇవి ఉంటే మనకు ఏఆర్ఆర్ అనేది ఈజీగా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు కదా. సో ఇక్కడ చూడండి క్యాలిక్యులేట్ ఏఆర్ఆర్ స్టెప్ 3. సో ప్రపోజల్ 1 కి ఏఆర్ఆర్ ఫైండ్ అవుట్ చేయాలంటే మనకి ఎంత వచ్చింది, 13,750 డివైడెడ్ బై 10,000 ఎంత వస్తుంది, 1.375. ఇది వచ్చేసి
పర్సెంటేజ్ రూపంలో కాదు, ఇది రేషియో రూపంలో. నెక్స్ట్ మనకిక్కడ మనకు పర్సెంటేజ్ రూపంలో అడిగితే ఏం చేయాలా, ఇంటూ 100 చేస్తే 137.5% వస్తది. ఈ పర్సెంటేజ్ రిక్వైర్డ్, ఒకవేళ రిక్వైర్డ్ లేకపోతే 1.375 తోని సరిపోతది. సో నెక్స్ట్ ప్రపోజల్ ఏంటి, 15,125 వచ్చింది, డివైడెడ్ బై 10,000. 15,125 డివైడెడ్ బై 10,000 చేస్తే ఎంత వస్తుంది, 1.5125 వస్తుంది. ఓకే, మళ్ళీ పర్సెంటేజ్ కావాలంటే ఇంటూ 100 చేసుకుంటే 151.25. సో దీంట్లో హైయెస్ట్ ఎంత వచ్చింది, 137.5%, 151.25%. హైయెస్ట్ ఏది, ఇదే కదా ప్రపోజల్ 2. సో కంక్లూజన్ రాసేసుకోవాలి. డెసిషన్ ఏంటి, ఏఆర్ఆర్ ప్రపోజల్ 1, ఏఆర్ఆర్ ఆఫ్ ప్రపోజల్ 1 ఎంత 1.375, ఏఆర్ఆర్ ఆఫ్ ప్రపోజల్ 2 ఎంత 1.51. సో ప్రపోజల్ షుడ్ బి సెలెక్టెడ్ బికాస్ ఇట్ హ్యాస్ ద హైయర్ అకౌంటింగ్ రేట్ ఆఫ్ రిటర్న్. చెప్పినాం కదా మనము కాన్సెప్ట్ లో, ఏది ఎక్కువ ఉంటే దాన్ని కన్సిడర్ చేస్తామని చెప్పినాం కదా. ఇక్కడ చూడండి, ఏ హైయర్ ఏఆర్ఆర్ ఇండికేట్స్ మోర్ ప్రాఫిటబుల్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పినాం కదా. సో సెకండ్ వన్ ఇప్పుడు మనకు మోర్ ప్రాఫిటబుల్ కాబట్టి దాన్ని సెలెక్ట్ చేసుకున్నాం అనమాట. ఇంతే. నెక్స్ట్ ఏమున్నాయి మన కాన్సెప్ట్, మనకు పిఐ చెప్పుకున్నామా, పిఐ చెప్పుకోలేదు. సో పిఐ చెప్పుకుందాం ఇప్పుడు. సో పిఐ చెప్పుకుంటే ఏంటి, ప్రాఫిటబుల్ ఇండెక్స్. ఇది కూడా ఒక బడ్జెటింగ్ టెక్నిక్ అనమాట. సో ఇది ఒక బడ్జెటింగ్ టెక్నిక్. ఇక్కడ చూడండి, ప్రాఫిటబిలిటీ ఇండెక్స్ ఈజ్ ఎ క్యాపిటల్ బడ్జెటింగ్ టెక్నిక్ యూజ్డ్ టు ఎవాల్యుయేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రాజెక్ట్స్. ఇక్కడ చూడండి, ఇట్ మెజర్స్ ద బెనిఫిట్ రిసీవ్డ్ ఫర్ ద ఎవ్రీ 1 రూపీ ఇన్వెస్టెడ్. సో ఒక 1 రూపీకి ఇన్వెస్ట్ చేసిన దానికి బెనిఫిట్ ఏందో మెజర్ చేస్తుంది. సో పిఐ ఇస్ ద రేషియో ఆఫ్ ద ప్రెజెంట్ వాల్యూ ఆఫ్ ద క్యాష్ ఇన్ఫ్లోస్ టు ద ప్రెజెంట్ వాల్యూ క్యాష్ అవుట్ ఫ్లోస్. ఏంటి, రేషియో అనమాట, డివిడెడ్ చేస్తారు ఇక్కడ ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్. ఓకేనా. సో ప్రెజెంట్ క్యాష్ ఇన్ఫ్లోస్ టు ద ప్రెజెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ అవుట్ ఫ్లోస్. ఓకేనా, రేషియో ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇట్ కన్సిడర్ ద టైమ్ వాల్యూ ఆఫ్ మనీ. సో యాక్చువల్ వాల్యూస్ ఉంటాయి. ది హైయర్ పిఐ ఇండికేట్స్ మోర్ ప్రాఫిటబుల్, హైయర్ పిఐ వస్తే మోర్ ప్రాఫిటబుల్ అన్నట్టు, లోవర్ పిఐ వస్తే లోవర్ ప్రాఫిటబుల్ అన్నట్టు. సో రిజెక్ట్ చేస్తాం అట్లా. పిఐ ఆల్సో నోన్ యాజ్ బెనిఫిట్ కాస్ట్ రేషియో. దీని ఏమంటారు, బెనిఫిట్ కాస్ట్ రేషియో అని చెప్పారు. పిఐ ఆల్సో నోన్ యాజ్ ద బెనిఫిట్ కాస్ట్ రేషియో. దీన్ని ఏమంటారు, ప్రాఫిటబిలిటీ ఇండెక్స్ లో ఇంకొక పేరు ఏంటంటే బెనిఫిట్ కాస్ట్ రేషియో అని చెప్పేసి కూడా అనొచ్చు, బీసీఆర్ అని చెప్పేసి కూడా అనొచ్చు. సో ఒక్కొక్కసారి ఎగ్జామ్ లో బీసీఆర్ ఫైండ్ అవుట్ చేయాలని చెప్పేసి అంటారు. అప్పుడు మీరు ఏమంటాడు, బీసీఆర్ అంటే కూడా తెలియదు మాకు, అసలు ఎవ్వరు చెప్పలేరు, అట్లీస్ట్ మా అన్న కూడా చెప్పలేడు, మా అన్న మీద డిపెండ్ అయినామని చెప్పేసి అంటారు. అందుకని ఈ పాయింట్ ని కూడా ఇంక్లూడ్ చేసిన. ఓకేనా, పిఐ అని చెప్పేసి అంటారు ఒక్కొక్కసారి బీసీఆర్ అని చెప్పేసి అంటారు, ఒక్కొక్కసారి డెఫినేషన్ అడుగుతాడు, వాట్ ఈస్ బీసీఆర్ అని చెప్పేసి అంటారు. సో అప్పుడు ఏం చేయాలి, మనం బెనిఫిట్ కాస్ట్ రేషియో అని చెప్పాలా, దీని గురించి రాసేయాలి అంతే. సో ఇది ఒక బడ్జెటింగ్ టెక్నిక్. సో ఇన్వెస్ట్మెంట్ ప్రాజెక్ట్స్ ని ఎవాల్యుయేట్ చేయడానికి యూజ్ అవుతుంది. సో ఇట్లా ఏం చేస్తుంది, 1 రూపీ ఇన్వెస్ట్ చేసిన దానికి బెనిఫిట్ ఫైండ్ అవుట్ చేస్తుంది. సో ఇది వచ్చేసి రేషియో ఆఫ్ ప్రెజెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ ఇన్ఫ్లోస్ టు ద ప్రెజెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ అవుట్ఫ్లోస్ అని చెప్పేసి రాసేయాలి. సింపుల్ గా రాసేస్తే 2 మార్క్స్ కడితే 2 మార్క్స్ వస్తాయి. ఒకవేళ కేస్ స్టడీలో దీని గురించి ఇస్తే కేస్ స్టడీ 10 మార్క్స్ వస్తాయి అట్లా అనమాట. సో కాన్సెప్ట్ అనేది ఇంపార్టెంట్. మన కాన్సెప్ట్ ఫస్ట్ నేర్చుకున్న తర్వాత ప్రాబ్లం చూడాలి. అందుకని కాన్సెప్ట్ నేర్చుకోవాలంటే టైం పడుతుంది, దాన్ని క్లియర్ గా చెప్పాలి. కాబట్టి ఇంత టైం పట్టింది నోట్స్ రాయడానికి. ఓకేనా. సో ఫార్ములా ఏంటి, దీనికి ఫైండ్ అవుట్ చేయాలంటే, పిఐ ఫైండ్ అవుట్ చేయాలంటే పివి ఆఫ్ ప్రెజెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ ఇన్ఫ్లోస్ డివైడెడ్ బై పివి ఆఫ్ క్యాష్ అవుట్ ఫ్లోస్. రేషియో అన్న డివైడెడ్ బై అన్న సేమ్, మళ్ళీ రేషియో అన్నారు మళ్ళీ డివైడెడ్ బై అంటున్నారు అని చెప్పేసి అనకండి. ఓకేనా. పివి ఆఫ్ క్యాష్ ఇన్ఫ్లోస్ డివైడెడ్ బై పివి ఆఫ్ క్యాష్ అవుట్ ఫ్లోస్. ఏంటి క్యాష్ అవుట్ ఫ్లోస్ అంటే, మనకి ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ మన దగ్గర నుంచి పోతున్నాయి, పెట్టుబడి క్యాష్ ఇన్ఫ్లోస్ మన దగ్గరికి వస్తున్నాయి. ఓకేనా, ఇదన్నమాట. నెక్స్ట్ ఇక్కడ యాక్సెప్టెన్స్ రూల్ ఏంటి, యాక్సెప్ట్ ద ప్రాజెక్ట్ ఇఫ్ పిఐ ఈస్ గ్రేటర్ దాన్ 1. ఒకవేళ గ్రేటర్ దాన్ 1 ఉంటే మనకు పిఐ యాక్సెప్ట్ చేయాలా, లేదా లెస్ దాన్ 1 ఉన్నది అనుకో రిజెక్ట్ చేయాలా. సో ఈక్వల్ టు ఉన్నప్పుడు అది బ్రేక్ ఈవెన్ అనమాట, యాక్సెప్టబుల్. ఈక్వల్ టు 1 వచ్చినా కానీ యాక్సెప్టబుల్, బట్ తక్కువ వస్తే మాత్రం నాట్ యాక్సెప్టబుల్, రిజెక్ట్ చేయాలి అట్లా. సో సింపుల్ ఎగ్జాంపుల్ చెప్దాం ఇప్పుడు. ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ ఎంత, 2 lakhs. పీవీఎఫ్ క్యాష్ ఇన్ఫ్లోస్ ఎంత, సో 2 lakhs పెట్టుబడి పెట్టిండు, ఇన్ఫ్లోస్ వచ్చేసి 2,40,000 వచ్చినాయి. సో సింపుల్ గా క్వశ్చన్ అని మనకు అర్థమవుతుంది ఏంటి, ప్రాఫిటబుల్. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఫస్ట్ క్యాష్ ఇన్ఫ్లోస్ డివైడెడ్ బై క్యాష్ అవుట్ ఫ్లోస్. సో 2,40,000 డివైడెడ్ బై క్యాష్ అవుట్ ఫ్లోస్ ఎంత, 2 lakhs. ఎంత వచ్చింది మనకు రేషియో చేసుకుంటే, ఒకసారి చేద్దాం, క్యాల్కులేటర్ చేద్దాం, మీరు సాటిస్ఫై అవుతారు చేస్తే. సో 2,40,000 డివైడెడ్ బై 2 lakhs ఎంత, 1.2. సో గ్రేటర్ దాన్ 1 కదా, సో పిఏ వచ్చేసి గ్రేటర్ దాన్ వచ్చింది, 1.2 గ్రేటర్ దాన్ 1 కాబట్టి పిఏ అనేది యాక్సెప్టెడ్. ఇక్కడ చూడండి, పిఏ గ్రేటర్ దాన్ 1 ద ప్రాజెక్ట్ షుడ్ బి యాక్సెప్టెడ్, ఇంతే అనమాట. సో ఇది వచ్చేసి ప్రాఫిటబిలిటీ ఇండెక్స్ మెథడ్. నెక్స్ట్ ఏముంది, పిఏ అయిపోయింది మనకు. సో ఫస్ట్ నుంచి చూసుకుందాం, నేను అడిట్ రాసిన, బట్ మీకు ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేయాలో అట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా అట్లా. సో ఫస్ట్ మనకు చూడండి, సారీ మామైంది. సో ఫస్ట్ మనకు ఎన్పివి ఫైండ్ అవుట్ చేసుకున్నామా, ఎన్పివి అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఏంటి, ఎన్పివి ప్రాబ్లం చేసుకున్నాం. నెక్స్ట్ ఏంటి, ఇంటర్నల్ రేట్ ఆఫ్ రిటర్న్ కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఓకేనా, ప్రాబ్లం కూడా ఎక్స్ప్లెయిన్ చేసేసినాం. నెక్స్ట్ వచ్చేసి ఏంటి, పే బ్యాక్ పీరియడ్ మెథడ్ కూడా ఎక్స్ప్లెయిన్ చేసేసిన. సో నెక్స్ట్ దానికి ఈవెన్లో అన్ఈవెన్లో కూడా చెప్పిన. నెక్స్ట్ ఏంటి,
ఏఆర్ఆర్ కూడా చెప్పేసిన. ఏఆర్ఆర్ అంటే ఏంది? ఇక్కడ చెప్పినా కదా! యాన్యువల్ యావరేజ్ యాన్యువల్ ప్రాఫిట్ ఆఫ్టర్ టాక్స్ డివైడెడ్ బై యావరేజ్ ఇన్వెస్ట్‌మెంట్ అని చెప్పినా కదా! సో, ప్రాబ్లమ్ కూడా డిస్కస్ చేసేసుకున్నాం. నెక్స్ట్ ఎన్‌పీవీ వచ్చేసి ముందే డిస్కస్ చేసుకున్నాం. నెక్స్ట్ పీఐ కూడా చేసేసుకున్నాం. సో, ఇప్పుడు ఏం చేద్దామంటే, సో, ఇవన్నీ కాంబినేషన్‌లో ఒక క్వెషన్ అడుగుతాడు మనకు ఎగ్జామ్‌లో. సో, 2025లో ఒక క్వెషన్ అడిగింది చూడండి. క్వెషన్ ఎంత చెత్త క్వెషన్ ఇదొచ్చేసి. ఈ క్వెషన్ వస్తే ఈ ప్రాబ్లమ్ ఇంత పెద్దగా ఉందా? అసలకి దీనివల్ల థియరీ రాస్తే బెటర్ కదా! అని చెప్పేసి అంటారు. బట్ అన్ని క్వెషన్స్‌లో ప్రాబ్లమ్ వచ్చేసి మీకు ఇదే వస్తది. అప్పుడు ఏం చేయాలి? అట్‌లీస్ట్ 1 ప్రాబ్లమ్‌ని అటెంప్ట్ చేయాలి కాబట్టి, మీరు ఈ ప్రాబ్లమ్ కంపల్సరీ చేయాల్సిందే. తప్పదు. అన్ని థియరీ రాసుకొని ఈ ప్రాబ్లమ్స్ అన్నా అటెంప్ట్ చేయాలి. సో, నెక్స్ట్ ఇక్కడ చూడండి. ఏంటి ఇక్కడ ఏదైతే కాన్సెప్ట్ ఇచ్చిండో ఇక్కడ కూడా సేమ్ కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్ సేమ్ కాన్సెప్ట్. ఇక్కడ 10 మార్క్స్, అక్కడ 8 మార్క్స్, 18 మార్క్స్. ప్లస్ మీకు షార్ట్ క్వెషన్స్ ఎట్లైనా రాస్తారు కాబట్టి 10 మార్క్స్. మొత్తం ఎంత 28 మార్క్స్. ఈడనే పాస్ అయిపోయారు. చూడండి. ఈడనే పాస్ అయిపోయారన్నమాట మీరు. అట్లా. నెక్స్ట్ మిగతాయి రాసేటియన్నీ మీరు థియరీ క్వెషన్స్ రాసిర్రనుకో ఈజీగా మీకు 8 మార్క్స్‌కి 7 మార్క్స్ ఏసిండనుకో అన్నిటికి. సో, ఈజీగా మనకు ఓ గ్రేడ్ వచ్చేస్తది. లేకపోతే అట్‌లీస్ట్ ఏ ప్లస్ అని వస్తది. ఇట్లనమాట. అందుకనే నేను ప్రాబ్లమాటిక్‌ని ప్రిఫర్ చేయాలి కంపల్సరీ. ఒక ప్రాబ్లమ్‌న, 2 ప్రాబ్లమ్‌న రాయాల. సో, ఇప్పుడు కాన్సెప్ట్ నేర్చుకుంటున్నారు కాబట్టి ఈ ప్రాబ్లమ్ రాస్తారు. ఈ ప్రాబ్లమ్‌ని కూడా రాస్తారు. అట్లనమాట. ఒక్కొక్కసారి మనకు ప్లస్ పాయింట్ ఉంటది. ఇదే కాన్సెప్ట్ ఇక్కడ కూడా వస్తది. అట్లనమాట. సో, మనకి కేస్ స్టడీ పెద్ద ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ఏముండదు. ఇవే కాన్సెప్ట్‌ని కేస్ స్టడీలు ఇస్తారు. మీరందరూ కేస్ స్టడీ ఎక్స్‌ప్లెయిన్ చేయన్నా, కేస్ స్టడీ ఎక్స్‌ప్లెయిన్ చేయండి అని చెప్పేసి అంటారు. సో, ప్రాబ్లమాటిక్ కేస్ స్టడీ కాబట్టి మీరు కంపల్సరీ ప్రాబ్లమాటిక్ అనేది చూసుకుంటే కేస్ స్టడీ ఈజీగా అటెంప్ట్ చేస్తారు. అట్లనమాట. ఓకేనా? సో, ఇప్పుడు 2025లో అడిగిన క్వెషన్ ఒకటి ఎక్స్‌ప్లెయిన్ చేసుకుందాం. ఓకేనా? సో, మనకి ఇక్కడ చూడండి క్వెషన్‌లో. సో, ఏ ప్రాజెక్ట్ కాస్ట్ ఆఫ్ 50,000 ఏంటి 50,000 ఇన్వెస్ట్‌మెంట్ యాడ్ ఏ స్క్రాప్ వాల్యూ 5,000 వచ్చేసి స్క్రాప్ వాల్యూ అన్నమాట. ఆఫ్టర్ 5 ఇయర్స్ తర్వాత ఇన్వెస్ట్‌మెంట్‌కి వచ్చిన తర్వాత ఒక ఇన్వెస్ట్‌మెంట్ పెట్టిండు. దేంట్లోనో ఇన్వెస్ట్‌మెంట్ పెట్టిండు. అది కొన్నాడు ఒక వస్తువు కొన్నాడు. దానికి స్క్రాప్ వాల్యూ వచ్చేసి 5 ఇయర్స్ తర్వాత 5,000. ద నెట్ ప్రాఫిట్ ఈస్ బిఫోర్ డిప్రిసియేషన్ టేక్స్ ఫర్ ద 5 ఇయర్స్ పీరియడ్ ఈస్ ఎక్స్‌పెక్టెడ్ టు 15,000, 16,000, 17,000, 18,000, 8,000 అండ్ 10,000. ఇవి వచ్చేసి క్యాష్ ఫ్లోస్ అనమాట. 5 ఇయర్స్ క్యాష్ ఫ్లోస్ అనమాట. సో, ఇది వచ్చేసి 18,000 కాదు. 15,000, 16,000, 17,000 అండ్ 8,000, 10,000. ఇక్కడ క్వెషన్‌లో అంతే ఉంది. నేను తప్పు రాసుకున్నా. ఇక్కడ చూడండి. 15,000, 16,000, 17,000, 8,000, 10,000. ఇవి వచ్చేసి మనకొచ్చిన క్యాష్ ఫ్లోస్ 5 ఇయర్స్ పీరియడ్ ఎక్స్‌పెక్టెడ్. ఓకేనా? సో, నెక్స్ట్ ఏంటంటే అవి వచ్చేసి డిప్రిసియేషన్ కన్నా ముందు వచ్చినాయి. నెక్స్ట్ ఇక్కడ ఏమడిగిండు అస్యూమింగ్ 50% రేట్ ఆఫ్ టాక్స్. సో, దీనికి 50% రేట్ ఆఫ్ టాక్స్ ఉంది. ఇన్‌కమ్ టాక్స్ కట్టాలి. నెక్స్ట్ అండ్ డిప్రిసియేషన్ ఆన్ స్ట్రెయిట్ లైన్ మెథడ్ డిప్రిసియేషన్ చేయాలి. సో, ఇవన్నీ చేసిన తర్వాత మనకేం చేయమంటున్నాడు? క్యాలిక్యులేట్ ఐఆర్ఆర్ ఫైండ్ ఔట్ చేయమన్నాడు. ఐఆర్ఆర్ ఫైండ్ ఔట్ చేయాలంటే మీకేం చెప్పినా ఒకటి పాజిటివ్ రావాలా, ఒకటి నెగెటివ్ రావాలా ఎన్‌పీవీ. అవి 2 వస్తే మనకు ఐఆర్ఆర్ ఫైండ్ ఔట్ చేయొచ్చు అని చెప్పిన. సో, ఇక్కడ చూడండి. సో, నెక్స్ట్ ఎన్‌పీవీ ఫైండ్ ఔట్ చేయమంటాడు. ఐఆర్ఆర్ ఫైండ్ ఔట్ చేయమంటాడు. ఎన్‌పీవీ ఫైండ్ ఔట్ చేయమంటున్నాడు. ఆఫ్ ద ప్రాడక్ట్ ఇట్స్ యాక్సెప్టబిలిటీ అస్యూమింగ్ 10% డిస్కౌంట్ రేట్. సో, మీరు క్వెషన్ చదివినప్పుడు ఫస్ట్ మీకు గుర్తుకు రావాల్సిన మెయిన్ పాయింట్ ఏంటంటే, సో, మనకు ఎన్‌పీవీ ఫైండ్ ఔట్ చేయాలంటే ఒక పీవీ ఫ్యాక్టర్ సరిపోతది. డిస్కౌంట్ రేట్ సరిపోతది. అయితే ఐఆర్ఆర్ ఫైండ్ ఔట్ చేయాలంటే 2 కావాలా. సో, అప్పుడు మనం ఇక్కడ డిస్కస్ చేసుకున్నాం కదా చూడండి. సో, ఇక్కడ ఇదే ఫస్ట్ మెయిన్ పాయింట్ మనకు. ఈ మెయిన్ పాయింట్ మనకు అర్థం కాకపోతే ఇంకా ఏం అర్థం కాదు. సో, ఇక్కడ మనకు క్వెషన్‌లో ఎంత ఇచ్చిండు? 11% ఇచ్చిండు. సో, అప్పుడు ఏమైంది? ఇక్కడ 11% ఇస్తే పాజిటివ్ వచ్చింది. పాజిటివ్ వచ్చింది కాబట్టి మనకి ఇంకోటి నెగెటివ్ కావాలా. సో, నెగెటివ్ కావాలి కాబట్టి మనము ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్‌లో 15% తీసుకున్నాం. అంటే 12% తీసుకోవాలా, 13% తీసుకోవాలా, 14% తీసుకోవాలా. ఎప్పుడైతే నెగెటివ్ వస్తదో అప్పుడు తీసుకొని అప్పుడు దాన్ని పీవీ ఫ్యాక్టర్స్ ఫైండ్ ఔట్ చేసేసి అప్పుడు ఐఆర్ఆర్ ఫార్ములాలోకి సబ్స్టిట్యూట్ చేయాలి. బట్ మనకి ఇక్కడ క్వెషన్‌లో మనకి ఎంత ఇచ్చిండు? ఓన్లీ 10% డిస్కౌంట్ రేట్ ఒకటే ఇచ్చిండు. సో, మనకి ఇంకోటి కావాలంటే ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ కావాలి. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఎన్‌పీవీ ఫైండ్ ఔట్ చేసుకుందాం. మనకి ఇక్కడ ఎన్‌పీవీ కూడా అడిగింది కదా! ఎన్‌పీవీ అండ్ ఐఆర్ఆర్‌ని బేస్ చేసుకొని ప్రాడక్ట్‌ని యాక్సెప్ట్ చేయాలా లేకపోతే వద్దా అని చెప్పేసి అడుగుతున్నాడు. సో, ఫస్ట్ ఎన్‌పీవీ తీసుకుందాం. ఎన్‌పీవీ తీసుకున్న తర్వాత ఐఆర్ఆర్ ఫైండ్ ఔట్ చేద్దాం. ఎందుకంటే మనకి ఎన్‌పీవీ కావాలి కదా! ఒక ఎన్‌పీవీ పాజిటివ్ అన్న నెగెటివ్ వస్తే దానికి ఇంకొకటి పాజిటివ్, నెగెటివ్ అది సెలెక్ట్ చేసుకోవచ్చు ఐఆర్ఆర్‌కి. అట్లనమాట. సో, ఫస్ట్ ఏం రాయాలా? ఫ్లో చూద్దాం. ప్రాబ్లమ్ ఫ్లో. ఏంటి? గివెన్ డాటా, తర్వాత డిప్రిసియేషన్ చేయాలా, తర్వాత ప్రాఫిట్ బిఫోర్ టాక్స్ ఫైండ్ ఔట్ చేయాలా, తర్వాత టాక్స్ చేయాలా. టాక్స్ ఇచ్చింది కదా 50% అది చేయాలా. తర్వాత ప్రాఫిట్ ఆఫ్టర్ టాక్స్ ఫైండ్ ఔట్ చేయాలా. తర్వాత క్యాష్ ఫ్లోస్ ఆఫ్టర్ టాక్స్. క్యాష్ ఫ్లోస్‌ని ఫైండ్ ఔట్ చేయాలా. తర్వాత మనకి ఏందంటే ఎన్‌పీవీ ఫైండ్ ఔట్ చేయాలంటే మనకు డైరెక్ట్ క్యాష్ ఫ్లోస్ ఆఫ్టర్ టాక్స్ ఇస్తే డైరెక్ట్ మనం ఈ స్టెప్స్ ఫాలో అవ్వచ్చు. అదే మనకు క్యాష్ ఫ్లోస్ బిఫోర్ టాక్స్ ఇచ్చేసి డిప్రిసియేషన్ ఇచ్చి టాక్స్ ఇస్తే ఈ ఫ్లో అనేది కంపల్సరీ కంప్లీట్‌గా ఫాలో అవ్వాలి. సో, క్యాష్ ఫ్లోస్ ఆఫ్టర్ టాక్స్ తర్వాత ఏంటి?
ప్రెజెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ ఫ్లో ఆఫ్టర్ ట్యాక్స్ ఇవ్వాలా, తెలుసు కదా మీకు ఎన్పివి ఫైండ్ అవుట్ చేసుడు అట్లా. నెక్స్ట్ వచ్చేసి టోటల్ ఎన్పివి వస్తుంది. టోటల్ ఎన్పివి వచ్చిన తర్వాత మనం ఏం చేస్తాం, అది పాజిటివ్ వచ్చినా నెగిటివ్ వచ్చినా దానికి ఇంకోటి ఆపోజిట్ తీసుకోవాలి. పాజిటివ్ వస్తే నెగిటివ్, మనకు ఇంకొకటి ఎన్పివి కావాలా. సో పాజిటివ్ ఎన్పివి వచ్చింది అనుకో, నెగిటివ్ ఎన్పివి ఫైండ్ అవుట్ చేసుకోవాలి, ఇంకోటి ఫైండ్ అవుట్ చేసుకుని అప్పుడు ఐఆర్ఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ పాజిటివ్ అన్న నెగిటివ్ అని వస్తుంది కదా, ఇక్కడ పాజిటివ్ వచ్చింది. సో ఇక్కడ పాజిటివ్ వస్తే ఇక్కడ పాజిటివ్ వచ్చింది అనుకో, యాక్సెప్ట్ చేస్తాం అట్లా అనమాట. సో నెక్స్ట్ మొత్తానికైతే మనకు పాజిటివ్గా రావాలా అట్లా. సో నెక్స్ట్ డెసిజన్ ఫైండ్ అవుట్ చేసుకుందాం అట్లా అనమాట. ఇది వచ్చేసి మొత్తం ఫ్లో, ఈ ఫ్లోలో ఫైండ్ అవుట్ చేయాలి మనం ప్రాబ్లమ్ని. సో ఫస్ట్ ఏం చేస్తాం, డిప్రిసియేషన్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చింది కదా, సో డిప్రిసియేషన్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇది వచ్చేసి 5 ఇయర్స్కి, 5 ఇయర్స్కి మనకు ఇన్వెస్ట్మెంట్ కాబట్టి 5 ఇయర్స్కి మనము డిప్రిసియేషన్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఫస్ట్ క్యాలిక్యులేట్ డిప్రిసియేషన్. స్టెప్ 1, క్యాలిక్యులేషన్ ఆఫ్ డిప్రిసియేషన్, యాన్యువల్ డిప్రిసియేషన్ యూజింగ్ స్ట్రేట్ లైన్ మెథడ్. సో ఇక్కడ స్ట్రేట్ లైన్ మెథడ్ అని చెప్పేసి క్లియర్గా ఇచ్చింది, స్ట్రేట్ లైన్ మెథడ్, దీన్నే స్ట్రేట్ లైన్ మెథడ్ అంటారు. సో డిపి లైక్ డిప్రిసియేషన్ ఫైండ్ అవుట్ చేయాలంటే కాస్ట్ మైనస్ స్క్రాప్ వాల్యూ డివైడెడ్ బై లైఫ్. సో స్క్రాప్ వాల్యూ ఎంత ఇచ్చింది, 5000 ఇచ్చిండు, కాస్ట్ ఎంత 50,000, ఎంత మనకు లైఫ్ ఎంత 5 ఇయర్స్ అని చెప్పింది కదా. సో అది, సో 50,000 మైనస్ 5,000 బై 5 ఎంత 45,000 వస్తుంది. 45,000 డివైడెడ్ బై 5 చేస్తే 9,000. ఓకేనా. సో ఇక్కడ చూడండి, 50,000 డివైడెడ్ మైనస్ 5,000 చేస్తే 45,000 వస్తుంది, డివైడెడ్ బై 5 చేసుకుంటే 9,000 వస్తుంది. ఏంటి 45,000 డివైడెడ్ బై మనకు 5 ఇయర్స్ కదా, సో 5 9s 9,000. ఓకేనా, 9,000 పర్ ఇయర్ డిప్రిసియేషన్ అనేది వచ్చింది. నెక్స్ట్, సో ఇప్పుడు సెకండ్ స్టెప్ ఏంటి, క్యాలిక్యులేట్ ద ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్. సో బిఫోర్ ట్యాక్స్ అంటే ఏం చేయాలంటే సబ్ట్రాక్ట్ డిప్రిసియేషన్ ఫ్రమ్ ద నెట్ ప్రాఫిట్ బిఫోర్ డిప్రిసియేషన్. సో మనకి ఏంటి, మనకు ఏమి ఇచ్చిండు, ఎన్పిబిడి ఇచ్చిండు, ఏంటి నెట్ ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ ఇచ్చిండు, ఇక్కడ వాల్యూస్. సో అది ఇక్కడ మనము బిఫోర్ ట్యాక్స్ ని ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం చేయాలా, డిప్రిసియేషన్ ని మేనేజ్ చేయాలి. సో మనకి ఇక్కడ వాల్యూస్ ఇచ్చింది కదా క్వశ్చన్ లో, ఆ వాల్యూస్ వచ్చేసి యాస్టీస్ గా రాసుకోవాలి ఇయర్ వైస్. సో ఏం చేయాలి, మనకు డిప్రిసియేషన్ ని మేనేజ్ చేయాలి. డిప్రిసియేషన్ ఎంత వచ్చింది, 9,000 వచ్చింది. మొత్తం అన్నిటి నుంచి లెస్ చేయాలి. లెస్ చేస్తే మనకు పీబీటీ వస్తుంది, ఏంటి ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ వస్తుంది. సో 15,000 మైనస్ 9,000 6,000, 16,000 మైనస్ 9,000 7,000, 17,000 మైనస్ 9,000 8,000, 8,000 మైనస్ 9,000 మైనస్ 1,000, 10,000 మైనస్ 9,000 1,000. సో పీబీటీ వచ్చింది. నెక్స్ట్ పీబీటీ వచ్చిన తర్వాత ఏం చేయాలా, ట్యాక్స్ ని ఫైండ్ అవుట్ చేయాలా. సో ప్రతి ఇయర్ కి ట్యాక్స్ ఫైండ్ అవుట్ చేయాలా. సో ట్యాక్స్ ని ఫైండ్ అవుట్ చేయాలంటే ఇక్కడ చూడండి, క్యాలిక్యులేట్ ట్యాక్స్ 50%. ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్ 50%, అజ్యూమింగ్ 50% రేట్ ఆఫ్ ట్యాక్స్. సో ఏం చేయాలా, ఇయర్ వైజ్ గా మనకు వచ్చిన పీబీటీ వచ్చింది ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్. సో ఏం చేయాలా, ఇక్కడ రాసేయాలా ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్, దానికి ఇప్పుడు ట్యాక్స్ తీసుకోవాలా. సో బిఫోర్ ట్యాక్స్ వచ్చింది కాబట్టి ఇప్పుడు ఆఫ్టర్ ట్యాక్స్ వాల్యూ వస్తుంది. ఇక్కడ చూడండి, ఇయర్ 1 2 3 4 5 ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ వచ్చిన వాల్యూస్, ట్యాక్స్ 50% అంటే 3,000 వస్తుంది కదా. 6,000 ఇంటూ 50% చేసుకుంటే ఎంత వస్తుంది, 3,000 వస్తుంది. 7,000కి 3,500, 8,000కి 4,000, ఇక్కడ మైనస్ 1,000. సో ఎప్పుడైతే మనకు నెగిటివ్లు ఉన్నాయి అనుకో వాల్యూస్ ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ లో, దానికి ట్యాక్స్ అనేది ఉండదు. ఇక్కడ చూడండి, క్యాలిక్యులేషన్ ఆన్ పీబీటీ, క్యాలిక్యులేషన్ టేకెన్ ఆన్ ద పీబీటీ ఇఫ్ దేర్ ఈస్ ఏ లాస్ ట్యాక్స్ ఇస్ ద నిల్. ఓకేనా, మనకి ఇక్కడ నెగిటివ్ వాల్యూ వచ్చింది కాబట్టి, లాస్ ఉంది కాబట్టి దీనికి ట్యాక్స్ అనేది పడదు అట్లా అనమాట. నెక్స్ట్ 1,000 500 50% అంటే, సో మనకు ట్యాక్స్ 50% వచ్చేసింది. నెక్స్ట్ ఏం చేస్తాం, ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ అనేది ఫైండ్ అవుట్ చేస్తున్నాం, ట్యాక్స్ అనేది ఫైండ్ అవుట్ చేసినాం. నెక్స్ట్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్. సో ఆఫ్టర్ ట్యాక్స్ అంటే ఏం చేస్తాం, మనము ఏం చేయాలా, డిడక్ట్ చేయాలన్నమాట. ఓకేనా, ఇక్కడ చూడండి, క్యాలిక్యులేట్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్. సో మనం ట్యాక్స్ అనేది డిడక్ట్ చేస్తేనే మనకు ప్రాఫిట్ తెలిసేది. సో ట్యాక్స్ అనేది మనం కడుతున్నాం అంటే మన జేబులోకి వెళ్ళి పోతున్నాయి. సో అసలు ప్రాఫిట్ రావాలంటే మనం కట్టింది మైనస్ చేయాలి కదా అట్లా. సో డిడక్ట్ ట్యాక్స్ ఫ్రమ్ ద పీబీటీ. సో ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ ఏంది, మనకి ఇక్కడ ఇవే కదా వాల్యూస్, యాస్టీస్ గా ఇట్లా రాసేసుకోవాలి, ఇయర్ వైజ్ గా రాసేసుకొని ట్యాక్స్ ఎంత వచ్చింది, ఈ 50% ట్యాక్స్ ఇక్కడ తీసుకోవాలి. సో 6,000 మైనస్ 3,000 ఎంత వస్తుంది, మళ్ళా 3,000, 7,000 మైనస్ 3,500 3,500, 8,500 మైనస్ 8,000 మైనస్ 4,000. సో ఇక్కడ నిల్ ఉంది కాబట్టి మైనస్ 1,000 ఉంది కాబట్టి మైనస్ 1,000, అండ్ 1,000 లకి 500 తీస్తే 500. సో ఇక్కడ ఏదైతే వాల్యూస్ వచ్చినాయో అవే వాల్యూస్ వస్తాయి. ఇక్కడ ఏంటి మనకు క్యాలిక్యులేట్ ఆఫ్. సో ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ అనేది ఇది డైరెక్ట్ వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ ఏంటంటే మనకు 50% ట్యాక్స్ తీసేసిన తర్వాత వాల్యూ అది వస్తుంది కదా, అదే వచ్చింది చూడండి, అదే వాల్యూస్ వస్తాయి. ఇక్కడ వాల్యూస్ ఏవి వచ్చినాయి, 50% కాబట్టి అదే వాల్యూస్ వచ్చినాయి. ఒకవేళ డిఫరెంట్ పర్సెంటేజ్ అయితే లైక్ 35 12 13 వస్తే డిఫరెంట్ వాల్యూస్ వస్తాయి. 50% కాబట్టి దీన్ని డివైడెడ్ బై 2 చేసుకుంటే ఎంత వస్తుందో అదే వచ్చింది అనమాట. ఓకేనా, సో ఇట్లా కన్ఫ్యూజ్ అవుతారు. స్టెప్ వైజ్ చూడండి, ఫస్ట్ మనకి ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ కి ట్యాక్స్ 50% తీసుకుంటే మనకు ఏమొస్తుంది, ఇక్కడ ట్యాక్స్ పర్సెంటేజ్ వస్తుంది. సో మనకి ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి దాన్ని డిడక్ట్ చేయాలి. ఏంది, ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ లో నుంచి ట్యాక్స్ డిడక్ట్ చేస్తే ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ వస్తుంది అట్లా అనమాట. ఓకేనా, సో స్టెప్ వైజ్గా వెళ్ళండి, మళ్ళీ లాజిక్స్ అనేవి ఫాలో అయితే
లైక్ షార్ట్ కట్స్ ఫాలో అయితే ఆన్సర్ అనేది కన్‌ఫ్యూజన్‌లోకి వచ్చేస్తది. సో, అప్పుడు ఆన్సర్ అనేది తప్పు పోతది. స్టెప్ వైస్‌గానే వెళ్ళండి. ఓకేనా? నెక్స్ట్ స్టెప్ 4 అయిపోయింది కదా! ప్రాఫిట్ ఆఫ్టర్ టాక్స్. నెక్స్ట్ వచ్చేసి ఏంటి తర్వాత ప్రాఫిట్ ఆఫ్టర్ టాక్స్ వచ్చిన తర్వాత క్యాష్ ఫ్లో ఆఫ్టర్ టాక్స్. క్యాష్ ఫ్లోస్‌ని ఫైండ్ ఔట్ చేయాలి. సో, ఇప్పుడు ఏం చేస్తాం క్యాష్ ఫ్లో ఫైండ్ ఔట్ చేయాలంటే డిప్రిసియేషన్‌ని యాడ్ చేసుకోవాలి. ఓకేనా? యాడ్ డిప్రిసియేషన్ టు ప్రాఫిట్ ఆఫ్టర్ టాక్స్. సో, కాలిక్యులేట్ ద క్యాష్ ఫ్లో ఆఫ్టర్ టాక్స్. దీన్ని సీఎఫ్ఏటీ అని చెప్పేసి అంటారు షార్ట్ ఫామ్‌లో. సో, ఇయర్ వైస్‌గా 1, 2, 3, 4, 5 తర్వాత ఇక్కడ పీఏటీ వాల్యూస్ వచ్చినాయి కదా! ఇక్కడ పెట్టేసుకోవాలా. తర్వాత డిప్రిసియేషన్. డిప్రిసియేషన్ ఎంత వచ్చింది మనకి ఇయర్ వైస్‌గా 9,000 వచ్చింది. దాన్ని యాడ్ చేసుకోవాలి. అప్పుడు సీఎఫ్ఏటీ వస్తది. సో, 12,000, 12,500, 13,000, 8,000 అండ్ ఇక్కడ 9,500. సో, ఏంటంటే మనకు సో, ఫైనల్ ఇయర్‌లో సో, ఫిఫ్త్ వన్ వచ్చేసి 500కి 9,000 యాడ్ చేస్తే 9,500. సో, ఇక్కడ ఫైనల్ ఇయర్ క్యాష్ ఫ్లో వచ్చేసి 9,500 ప్లస్ 5,000 ఎట్లా వచ్చిందంటే మనకు స్క్రాప్ వాల్యూ అనేది లాస్ట్‌కి యాడ్ చేసుకోవాలి కదా! ఇక్కడ చూడండి 5,000 ఉంది కదా మనకు. ఈ 5,000ని యాడ్ చేసుకోవాలి క్యాష్ ఫ్లోలో. సో, అప్పుడు అందుకనే ఫైనల్ ఇయర్ క్యాష్ ఫ్లో వచ్చేసి 9,500కి 5,000 యాడ్ చేసుకుంటాం. 14,500 వస్తది. అట్లనమాట. సో, ఫైనల్ సీఎఫ్ఏటీ ఎట్లా వస్తది? 12,000, 12,500, 13,000, 8,000 అండ్ 14,500. ఇక్కడ 5,000 యాడ్ చేసుకున్నాం కాబట్టి ఫైనల్ ఇయర్ కాబట్టి ఫైనల్ ఇయర్ క్యాష్ ఫ్లోకి డిప్రిసియేషన్ అనేది లైక్ ఏదైతే స్క్రాప్ వాల్యూ ఉన్నదో అది యాడ్ చేసుకోవాలి. సారీ ఫైనల్ ఇయర్ క్యాష్ ఫ్లోకి మనం స్క్రాప్ వాల్యూ అనేది యాడ్ చేసుకుంటాం. అందుకని మనకి ఇక్కడ 14,500 వచ్చింది. ఇప్పుడు మనకు సీఎఫ్ఏటీ వచ్చింది కదా! సీఎఫ్ఏటీ వచ్చిన తర్వాత మనం ఏం చేస్తాం? టోటల్ ఎన్‌పీవీ ఫైండ్ ఔట్ చేస్తాం. సో, ఇక్కడ టోటల్ క్యాష్ ఫ్లోస్ వచ్చినాయి. మనకు ఎన్‌పీవీలో క్యాష్ ఫ్లోస్ వచ్చినప్పుడు పీవీ ఫ్యాక్టర్‌తోని మనకు పీవీ వస్తది. ప్రెజెంట్ వాల్యూ వస్తది. తర్వాత టోటల్ చేసుకుంటే మనకు టోటల్ పీవీ వస్తది. దాంతోని ఇనీషియల్ ఇన్వెస్ట్‌మెంట్ మైనస్ చేస్తే ఎన్‌పీవీ వస్తది. మీకు తెలుసు కదా! ఎన్‌పీవీ ఫైండ్ ఔట్ చేసుడు. సో, ఇప్పుడు సీఎఫ్ఏటీ వచ్చిన తర్వాత మనకు ఎన్‌పీవీ ఫైండ్ ఔట్ చేసుడు ఈజీ. సో, ఇక్కడ చూడండి. సో, నెక్స్ట్ వచ్చేసి కాలిక్యులేట్ ప్రెజెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ ఫ్లోస్. సో, ప్రెజెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ ఫ్లోస్ 10% ఇచ్చిండు. సో, 10% ఇక్కడ ఇచ్చింది కాబట్టి మనం ఎట్లా చేస్తాం? 1/1 ప్లస్ ఆర్ టు ద హోల్ టు ద పవర్ ఆఫ్ ఎన్. ఏంటి 1/1 ప్లస్ 0.10 హోల్ టు ద పవర్ ఆఫ్ 1 ఎంత వస్తది? 0.901 వస్తది. ఇంతకు ముందే మనకు వచ్చింది కదా వాల్యూ 10% చేసినప్పుడు. సో, ఎంత? 0.909. సో, ఇట్లా చేసుకుంటే మనకు వచ్చేస్తది. ఈక్వల్ టు వేసుకుంటే వచ్చేస్తది. సో, ఇక్కడ చూడండి 1/1.10 ఎంత? 0.909 వస్తది. నెక్స్ట్ ఈక్వల్ టు కొట్టేస్తే 0.826 తర్వాత 0.75 తర్వాత 0.683 వచ్చిందా? ఇక్కడ చూడండి. నెక్స్ట్ ఇంకోసారి ఈక్వల్ టు కొడితే 0.620 5 ఇయర్స్‌కి వచ్చేసింది పీవీ ఫ్యాక్టర్. పీవీ ఫ్యాక్టర్ వచ్చేసింది కాబట్టి క్యాష్ ఫ్లో ఆఫ్టర్ టాక్స్ వచ్చేసింది. ఇవి 2 మల్టిప్లై చేస్తే పీవీ వచ్చేస్తది. ప్రెజెంట్ వాల్యూ. సో, ప్రెజెంట్ వాల్యూ టోటల్ చేసుకుంటాం. టోటల్ ఎంత వచ్చింది? 45,465 వచ్చింది. సో, టోటల్ పీవీ ఎంత? 45,465. సో, మనం ఫస్ట్ ఎంత ఇన్వెస్ట్‌మెంట్ చేసినాం మనము? ఇక్కడ చూడండి 50,000 ఇన్వెస్ట్ చేసినాం. సో, ఇక్కడ చూడండి ఎంతొచ్చింది? 45,000 వచ్చింది మనకు. 45,000 అంటే ప్రెజెంట్ వాల్యూ ముందే ఫైండ్ ఔట్ చేసినాం. ఫ్యూచర్‌లో వచ్చేది. 45,465 అంటే ఏంది? నెగెటివ్ కదా! ఇక్కడ చూడంండి. కాలిక్యులేట్ ఎన్‌పీవీ. సబ్ట్రాక్ట్ ద ఇనీషియల్ ఇన్వెస్ట్‌మెంట్ ఫ్రమ్ ద టోటల్ పీవీ. సో, ఎన్‌పీవీ ఈక్వల్స్ టు 45,465 మైనస్ 50,000 ఎంతొస్తది? 4,535 వచ్చేసి నెగెటివ్ వాల్యూ వచ్చింది. సో, నెగెటివ్ వాల్యూ అంటే ఏంటి? ఎన్‌పీవీ నెగెటివ్‌లో వచ్చింది కాబట్టి ప్రాజెక్ట్ అనేది మనం నాట్ యాక్సెప్టబుల్ అనమాట. సో, నెక్స్ట్ మనకి ఇక్కడ క్వెషన్‌లో ఐఆర్ఆర్ కూడా ఫైండ్ ఔట్ చేయమన్నారు కదా! ఐఆర్ఆర్ ఫైండ్ ఔట్ చేయడానికి మనకు ఎన్‌పీవీ వచ్చేసి ఇప్పుడు నెగెటివ్ వచ్చింది. ఇంకోటి వచ్చేసి ఏంటి? పాజిటివ్ కావాలా. పాజిటివ్ కావాలంటే మనం ఇంకొకటి పీవీ ఫ్యాక్టర్‌ని తీసుకోవాలా. సో, ఏం చేయాలా? ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ పెట్టుకొని చేస్తూ ఉంటే మనకు ఏదైనా పర్సెంటేజ్ సెట్ అయితది. లైక్ అప్పుడప్పుడు మనకు 15% వచ్చింది కదా! నెగెటివ్ వాల్యూ. అప్పుడు 10% వచ్చేసి పాజిటివ్ వచ్చింది. సో, ఇప్పుడు 10% వచ్చేసి నెగెటివ్ వచ్చింది. సో, నెక్స్ట్ ఇప్పుడు 10% నెగెటివ్ వచ్చింది కాబట్టి 10 కన్నా తక్కువ తీసుకొని ఏదైనా పాజిటివ్‌గా రావాలి మనకి ఎన్‌పీవీ. అప్పుడు రెండిటిని తీసుకుంటే అప్పుడు ఐఆర్ఆర్ వాల్యూని ఫైండ్ ఔట్ చేయొచ్చనమాట. సో, మనకి ఇక్కడ క్వెషన్‌లో ఏంటంటే క్వెషన్‌లో క్లారిటీగా మనకు ఇంకోటి మనకు ఇక్కడ 10% డిస్కౌంట్ ఇచ్చింది. ఇంకొక దానికి ఇయ్యలేడు కాబట్టి ఐఆర్ఆర్‌కి. సో, మనమే ఫైండ్ ఔట్ చేయాలనమాట. సో, మనమే ఫైండ్ ఔట్ చేసుకొని ఐఆర్ఆర్‌ని ఫైండ్ ఔట్ చేసుకోవాలి. ఐఆర్ఆర్‌ని ఫైండ్ ఔట్ చేసుకుంటే మనకు నెగెటివ్ వచ్చిందా? పాజిటివ్ వచ్చిందా? అది తీసుకొని ఇక్కడ మనకు మెయిన్ ఇక్కడ ఎన్‌పీవీ వచ్చింది కదా! ఇది మెయిన్‌గా తీసుకుంటే అప్పుడు డెసిషన్ అనేది తీసుకోవచ్చు. సో, మన క్వెషన్‌లో ఇయ్యలేడు. అలాగే ఇక్కడ మళ్ళీ ప్రాసెస్ అనేది పెద్దగా ఉంటుంది. మీకు ఐఆర్ఆర్ ఆల్రెడీ మీకు డిస్కస్ చేసినా కాబట్టి మీరు ఐఆర్ఆర్‌ని కంటిన్యూ చేసుకోవచ్చు. లేకపోతే సో, ఏంటంటే క్వెషన్‌లో మనకి ఇయ్యలేదు కాబట్టి ఆప్షనల్ కిందకి తీసుకోవచ్చా? లేకపోతే మళ్ళీ ఐఆర్ఆర్‌ని ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్‌లో ఏసి ఇంకొకటి ఎన్‌పీవీ ఫైండ్ ఔట్ చేసుకొని ఐఆర్ఆర్‌ని ఫైండ్ ఔట్ చేయాలా? అదొకటి కన్‌ఫ్యూజింగ్ ఉంది. అందుకనే ఏం చేసినా అంటే స్టెప్ 8 వచ్చేసి డైరెక్ట్ కాలిక్యులేట్ ఐఆర్ఆర్ అని చెప్పేసి రాసేసిన. సో, మీరేం చేయాలా? కాలిక్యులేట్ చేసుకోవాలి. సేఫ్ సైడ్‌గా ఉండాలి కాబట్టి మనం ఐఆర్ఆర్‌ని కాలిక్యులేట్ చేసుకొని అప్పుడు పాజిటివ్ వచ్చిందా? నెగెటివ్ వచ్చిందా? చూసుకొని తర్వాత మనం ఐఆర్ఆర్ ఫార్ములాకి సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకు ఐఆర్ఆర్ అనేది నెగెటివా? పాజిటివా వస్తది. లైక్ గ్రేటర్ థాన్ ఇన్వెస్ట్‌మెంట్ అన్నది
వస్తది. లైక్ ఇప్పుడు మనకెంత 10%, 10% కంటే ఎక్కువ ఉన్నదనుకో యాక్సెప్టబుల్. లేకపోతే నాట్ యాక్సెప్టబుల్. సో, 10% కన్నా తక్కువ వచ్చిందనుకో నాట్ యాక్సెప్టబుల్. ఇక్కడ కూడా నాట్ యాక్సెప్టబుల్ వచ్చింది. సో, ఓవరాల్‌గా నాట్ యాక్సెప్టబుల్ అయితది. ఇక్కడ చూడండి క్యాలిక్యులేట్ ఐఆర్ఆర్. సిన్స్ ఓన్లీ వన్ డిస్కౌంట్ రేట్ ఈస్ గివెన్ ఇన్ ద క్వెషన్, ద ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ ఈస్ యూజ్డ్ టు క్యాలిక్యులేట్ ద ఐఆర్ఆర్. చెప్పిన కదా అస్యూమ్ ఏ సూటబుల్ ట్రయల్ డిస్కౌంట్ రేట్ అండ్ క్యాలిక్యులేట్ ద ఎన్పివి అండ్ దెన్ అప్లై ద ఇంటర్పోలేషన్ ఫార్ములా. చెప్పిన కదా ఇంటర్పోలేషన్ ఫార్ములా అని చెప్పేసి ఐఆర్ఆర్ది అదే. సో అది అప్లై చేసేసుకోవాలి. సో టు డిటర్మైన్ ద ఐఆర్ఆర్. సో స్టెప్ 9 డిసిజన్ తీసుకోవాలి. ద ప్రాజెక్ట్ షుడ్ బి యాక్సెప్టెడ్ ఆర్ రిజెక్టెడ్ బేస్డ్ ఆన్ ద ఎన్పివి అండ్ ఐఆర్ఆర్ రిజల్ట్స్. సో ఇఫ్ ఎన్పివి ఇస్ పాజిటివ్ యాక్సెప్ట్ ద ప్రాజెక్ట్. ఇక్కడ నెగిటివ్ వచ్చింది. సో నెగిటివ్ వచ్చింది కాబట్టి రిజెక్ట్ ద ప్రాజెక్ట్. ఇఫ్ ఐఆర్ఆర్ ఈస్ గ్రేటర్ దాన్ ద రిక్వైర్డ్ రేట్ ఆఫ్ రిటర్న్. రిక్వైర్డ్ రేట్ ఆఫ్ రిటర్న్ ఎంత మనకు 10% కదా. సో 10% కన్నా గ్రేటర్ ఉంటే మనకు ఐఆర్ఆర్ అని తీసుకోవచ్చు, యాక్సెప్ట్ చేయొచ్చు. సో ఒక లెస్ దెన్ ఉన్నది అనుకో రిజెక్ట్ అట్లా అనమాట. సో ఫైనల్ డెసిషన్ సిన్స్ ద ఎన్పివి ఇస్ నెగటివ్, ఒకవేళ ఐఆర్ఆర్ కూడా నెగటివ్ వస్తే ప్రాజెక్ట్ షుడ్ బి రిజెక్టెడ్ అట్లనమాట. సో ఈ క్వశ్చన్లో ఇయ్యలేడు కాబట్టి అసలు క్యాలిక్యులేట్ చేసుకున్న ఐఆర్ఆర్కి ఇంకొక డిస్కౌంట్ రేట్ తీసుకొని లేకపోతే ఇలాగే ఆన్సర్ని ఇదే ఆన్సర్ ఫైనల్ ఆన్సర్ తీసుకోలో అదొకటి కన్ఫ్యూజన్. సో బెటర్ సేఫ్ సైడ్లో ఉండాలంటే మీరు కంపల్సరీ ఐఆర్ఆర్ని క్యాలిక్యులేట్ చేయాలి అట్లనమాట. సో ఇది వచ్చేసి 2025 క్వశ్చన్ అనమాట. ఇంత వచ్చింది క్వశ్చన్, ఇంత చిన్న క్వశ్చన్ మనకి ఎన్ని పేజెస్ వచ్చింది చూడండి. 1 సైడ్, సెకండ్ సైడ్, థర్డ్ సైడ్, ఫోర్త్ సైడ్, ఫిఫ్త్ సైడ్, సిక్స్త్ సైడ్, సెవెంత్ సైడ్. నాకు 7 సైడ్స్ వచ్చినాయి, మీకు వచ్చేసి ఆల్మోస్ట్ 4 సైడ్స్ అంటే 2 పేజెస్లో అయిపోతుంది అనమాట ప్రాబ్లమ్. సో ఇది వచ్చేసి క్వశ్చన్ ఇట్లా ఇస్తే అంత ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ కూడా చూడండి ఏంటి ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ ఇచ్చిండు, అలాగే 2 ప్రాజెక్ట్స్కి ఇచ్చిండు. 2 ప్రాజెక్ట్స్కి ఏంటి కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ 10% ఇచ్చిండు. సో ఈజీగా మనం ఐఆర్ఆర్ని ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు కదా అట్లా. ఓకేనా. ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ని చూస్తాము, సెకండ్ ఫస్ట్ ప్రాజెక్ట్ చూస్తాము, సెకండ్ ప్రాజెక్ట్ చూస్తాము. సో దీనికి పాజిటివ్ వచ్చిందా, దీనికి నెగిటివ్ వచ్చిందా చూసుకొని ఏదైతే యాక్సెప్ట్ చేయాలో అది యాక్సెప్ట్ చేయాలన్నమాట. ఓకేనా. సో సింపుల్. ఇక్కడ ఎన్పివి ఫైండ్ అవుట్ చేయమంటాడు, ఐఆర్ఆర్ ఫైండ్ అవుట్ చేయమంటాడు. సో ఎన్పివి ఫైండ్ అవుట్ చేస్తే మనకు ఆల్రెడీ అర్థమైపోతుంది. ఎందుకంటే మనకి ఎన్పివి వచ్చేసి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తాం. ఎన్పివికి ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చిన తర్వాత ఐఆర్ఆర్ అనేది నెక్స్ట్ ఆప్షనల్ కిందికి. అంటే ఎన్పివి నెగటివ్ వచ్చిందంటే ఐఆర్ కంపల్సరీ నెగటివ్ వస్తుంది, బట్ ఫైండ్ అవుట్ చేయాలి. చేసిన తర్వాతనే మనకి ఇక్కడ కంక్లూజన్ అనేది ఇవ్వాలి, ఆన్సర్ చేయాలి. సో ఇక్కడ ఏమడుగుతున్నా డిస్కస్ ద క్రైటీరియా ఫర్ ద ప్రాజెక్ట్ టు బి యాక్సెప్ట్ ఆర్ రిజెక్ట్ యూజింగ్ ఎన్పివి ఆర్ఆర్. ఇక్కడ ఏంటంటే సో నువ్వు ఆన్సర్ని ఫైండ్ అవుట్ చేస్తావా చేయవని అడుగుతలేడు, జస్ట్ మనకి ఇక్కడ ఏ ప్రాజెక్ట్ని యాక్సెప్ట్ చేస్తావు అని చెప్పేసి అడుగుతున్నాడు. సో నెక్స్ట్ ఏంది విచ్ ప్రాజెక్ట్ టు బి సజెస్టెడ్. ఏంటి ఇక్కడ యాక్సెప్ట్ అయింది అనుకో ఫస్ట్ దాన్ని యాక్సెప్ట్ అంటాం, లేకపోతే సెకండ్ యాక్సెప్ట్ అయింది సెకండ్ అంటాం. సో ఇక్కడ 2 క్వశ్చన్లు ఒకటే ఆన్సర్ అట్లా అనమాట. 10 మార్క్స్ అనేది వచ్చేస్తాయి అట్లా. చూడండి మన క్వశ్చన్స్ అనేవి ఇట్లా ఇస్తాడు క్వశ్చన్స్ సెకండ్ యూనిట్ నుంచి. సో కాంబినేషన్ ఇక్కడ ఐఆర్ఆర్ని ఎన్పివిని 2 కాంబినేషన్లు ఇచ్చిండు. నెక్స్ట్ ఎన్పివి ఏఆర్ఆర్ లేకపోతే పిఐ లేకపోతే ఇంకేమున్నాయి మనకు, ఇంతే కదా. ఇవి ఈ కాంబినేషన్లో అడుగుతాడు అనమాట. సో క్వశ్చన్స్ అనేవి ఇట్లా అడుగుతాడు. మీరు కంపల్సరీ ప్రాక్టీస్ అనేది ఒక 2 టైమ్స్ ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది. అలాగే ఫార్ములాస్ అనేది గుర్తుంచుకోవాలి అట్లా. నెక్స్ట్ ఇంకొకటి క్వశ్చన్ ఉంది ఎక్స్ప్లెయిన్ చేసేది. చూడండి ఇక్కడ క్వశ్చన్ ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇది వచ్చేసి మనకు మెటీరియల్ సిఏ మెటీరియల్ ఇచ్చిండు, బట్ ఇది కొద్దిగా కన్ఫ్యూజింగ్ ఉంటుంది, కన్ఫ్యూజ్ అవ్వకండి. సో ఇది వచ్చేసి మనకు పేజ్ నెంబర్ 35లో ఇచ్చిండు. సో క్వశ్చన్ చూడండి. ఏ మెషిన్ పర్చేస్డ్ 4 years ago. మెషిన్ అనేది 4 years ago పర్చేజ్ చేసిండు. డిప్రిషియేషన్ టు బి కరెంట్ బుక్ వాల్యూ ఆఫ్ 50,000. ఎంత 50,000, దాని వాల్యూ వచ్చేసి 50,000 పడిపోయింది, డిప్రిషియేట్ అయిపోయింది. ద మిషన్ ఒరిజినల్లీ హ్యాడ్ ఎ ప్రొజెక్టర్ లైఫ్ 10 years. బట్ ఇక్కడ ఏంది 4 years తర్వాత అది డౌన్ అయిపోయింది, బట్ దానికి 10 years లైఫ్ ఉందంట. సో దానికి 0 సాల్వేజ్ వాల్యూ ఇచ్చిండు, సాల్వేజ్ వాల్యూ ఇవ్వలేదు. ఏ న్యూ మెషిన్ విల్ బి కాస్ట్ అండర్ 80,000. సో ఈ మిషన్ ని 4 years లని ఖరాబ్ అయిపోయింది, పాత మిషన్ 4 years లని ఖరాబ్ అయిపోయింది, దాని వాల్యూ వచ్చేసి 50,000కి వచ్చేసింది. బట్ ఇన్వెస్ట్మెంట్ ఎంత పెట్టిండో చెప్పట్లేదు, కానీ ఇప్పుడు 4 years తర్వాత దాని వాల్యూ 50,000కి వచ్చింది అట్లా అనమాట. బట్ దాని లైఫ్ ఎంత 10,000, బట్ దాని లైఫ్ ఎంత 10 years, బట్ 4 years ఆఫ్టర్ అది డౌన్ అయిపోయింది. సో ఇంకొకటి అట్లా అయిపోయింది కాబట్టి మనకి ఇక్కడ ఫ్యాక్టరీ వాళ్ళు లైక్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఇంకొక కొత్త మిషన్ కొనాలంటే 80,000 ఉంది కొత్తది కొనాలంటే, అండ్ ఇన్స్టాలేషన్ కాస్ట్ వచ్చేసి 20,000 ఇచ్చిండు. ద టెక్నీషియన్ ఆల్సో ఎస్టిమేట్ దట్ ఇన్స్టాలేషన్ ఆఫ్ ద న్యూ మిషన్ విల్ రిజల్ట్ ఇన్ రెడ్యూస్డ్ ఆపరేటింగ్ కాస్ట్. సో ఏంటంటే పాత మిషన్ ని ఆపరేట్ చేసుకుంటూ పోతే ప్రతి లైక్ ఎంత ప్రతి ఇయర్కి 30,000 అనేది సేవ్ అవుతుంది అనమాట. కొత్త మిషన్ని
కొత్త మిషన్‌ని తీసుకుంటే 80,000 పెట్టి 20,000 యాడ్ చేసుకొని లైక్ ఇన్‌స్టాలేషన్ కాస్ట్ అంటే 1,00,000 పెడితే ప్రతి ఇయర్ వచ్చేసి ఆపరేటింగ్ కాస్ట్ వచ్చి 30,000 అనేది సేవ్ అయితది. ఫర్ ద 6 ఇయర్స్. అంటే ఏంటి 6 ఇయర్స్ వరకి మిషన్ మంచిగుంటదని చెప్తున్నాడు ఇండైరెక్ట్‌గా. సో, ఇక్కడ అదే పాత మిషన్ అనుకో ప్రతి సంవత్సరం 30,000 అనేది ఇన్వెస్ట్ చేయాలా. లైక్ దేనికోసం మెయింటెనెన్స్ కోసం, ఆపరేటింగ్ కాస్ట్ కోసం. సో, ద ఓల్డ్ మిషన్ వుడ్ బి సోల్డ్ ఫర్ 20,000 ఏంటి? సో, ఏంటి ఇక్కడ సోల్డ్ ఫర్ అంటున్నాడు. ఇక్కడ చూడండి. ఇక్కడ ఆల్రెడీ ఏమంటున్నాడు అమ్మేషన్ అని చెప్పేసి ఇక్కడ డైరెక్ట్ క్వెషన్‌లో ఇచ్చేసిండు. బట్ మనకి ఇక్కడ క్వెషన్‌లో సస్పెన్స్ లాగా ఇస్తాడు. ద ఓల్డ్ మిషన్ వుడ్ బి సోల్డ్ ఫర్ 20,000కి అమ్ముడు పోతది అని చెప్పేసి ఇచ్చిండు. ద న్యూ మిషన్ విల్ హావ్ ఎ 6 ఇయర్స్ లైఫ్ వితౌట్ సాల్వేజ్ వాల్యూ. సాల్వేజ్ వాల్యూ కూడా లేదు దానికి. ద కంపెనీ ఇన్‌కమ్ టాక్స్ ఈస్ 35%. 35% అది ఇన్‌కమ్ టాక్స్ అన్నమాట. ద అస్యూమింగ్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ ఎంత? కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ ఇక్కడ 12% ఇచ్చిండు. డిటర్మైన్ వెదర్ ద ఎగ్జిస్టింగ్ మిషన్ షుడ్ బి రీప్లేస్డ్ ఆర్ నాట్. మేక్ యువర్ ఓన్ అసంప్షన్ రిగార్డింగ్ ద డిప్రిసియేషన్ ఆఫ్ ద మిషన్. సో ఏమంటున్నాడు? కొత్త మిషన్ తీసుకోవాలా? పాత మిషన్‌తోనే నడిపియాలా అని చెప్పేసి అంటున్నాడు. సో కొత్త మిషన్ తీసుకుంటే మనకి ఇక్కడ ఇయర్‌కి 30,000 సేవ్ అవుతున్నాయి. అట్లనమాట. సో బట్ కొత్త మిషన్ తీసుకోవాలంటే ₹1,00,000 ఖర్చు పెట్టాలా. ఆ ₹1,00,000 ఖర్చు పెట్టినప్పుడు ఎక్స్‌చేంజ్‌లో 20,000 అనేది పోతది. ఓవరాల్‌గా 80,000 మనకు మిషన్ వచ్చేస్తది. అలాగే 30,000 ఎవ్రీ ఇయర్ సేవ్ అవుతుంది ఫర్ ద 6 ఇయర్స్ అట్లనమాట. సో ఇవన్నీ తీసుకొని మనము ఆన్సర్‌ని ఫైండ్ ఔట్ చేసుకోవాలా. ఏ మిషన్‌ని తీసుకుంటే కరెక్ట్, లైక్ కొత్త మిషన్ తీసుకుంటే బెటరా లేకపోతే పాత మిషన్‌తోనే కంటిన్యూ అవ్వాలా అని చెప్పేసి ఫైండ్ ఔట్ చేయాలి. సో ఆన్సర్ అనేది చాలా పెద్దగా ఉంటుంది చూడండి. సో ఫస్ట్ స్టెప్ 1 రైట్ ద గివెన్ డాటా. గివెన్ డాటా రాసుకోవాలి. ఓల్డ్ మిషన్ కరెంట్ బుక్ వాల్యూ ఎంత? 50,000. సేల్ ఆఫ్ వాల్యూ ఎంత? 20,000. దాని కరెంట్ బుక్ వాల్యూ వచ్చి 50,000 బట్ సేల్ చేస్తే 20,000 వస్తాయి. నెక్స్ట్ న్యూ మెషిన్ పర్చేస్ కాస్ట్ ఎంత? 80,000. ఇన్‌స్టాలేషన్ కాస్ట్ ఎంత? 20,000. టోటల్ కాస్ట్ ఎంత? 1,00,000. సో అదర్ ఇన్ఫర్మేషన్ ఏమి ఇచ్చిండు? యాన్యువల్ ఆపరేటింగ్ కాస్ట్ ఎంత? 30,000 సేవ్ అవుతున్నాయి ప్రతి ఇయర్ ఒకవేళ ఇది కొంటే, కొత్త మిషన్ కొంటే. లైఫ్ ఆఫ్ న్యూ మిషన్ ఎంత? 6 ఇయర్స్. సో సాల్వేజ్ వాల్యూ ఎంత? నిల్ ఇచ్చిండు, ఏమి ఇయ్యలేడు. ఇన్కమ్ ట్యాక్స్ ఎంత? 35% కట్టాలా. నెక్స్ట్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ ఎంత? 12%. ఇవన్నీ తీసుకొని మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేసుకోవాలి. సో ఇది ఇక్కడ గివెన్ డాటా చూసుకుంటే మీకు అర్థం కావాలా ఏంటి ఏ మెథడ్లో చేస్తాడు ఈ ప్రాబ్లమ్ అని చెప్పేసి. సో ఇక్కడ చూడండి ఏంటి ఇక్కడ మనకి ఇన్కమ్ ట్యాక్స్, కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ ఇచ్చిండు. గుర్తుంచుకోండి మనకి ఇక్కడ ఆల్రెడీ మనకి న్యూ మెషిన్, పర్చేసింగ్ కాస్ట్, ఇక్కడ ఇన్‌ఫ్లో లైక్ అవుట్‌ఫ్లో డబ్బులు పోతున్నాయి బయటకు. అండ్ అవుట్‌ఫ్లో వచ్చేసి మనం ఎంత ఫైండ్ ఔట్ చేస్తే మనకు ఆన్సర్ వస్తదని చెప్పేసి మీకు అర్థం కావాలా. సో ఏ మెథడ్ ఫైండ్ ఔట్ చేస్తాం? ఎన్‌పీవీ ఫైండ్ ఔట్ చేయాలా. సో ఎన్‌పీవీ ఫైండ్ ఔట్ చేయాలంటే మనకి ఏం కావాలా? సీఎఫ్టీ కావాలా. అంటే ఏంటి క్యాష్ ఫ్లోస్ ఆఫ్టర్ ట్యాక్స్ కావాలా. క్యాష్ ఫ్లోస్ ఆఫ్టర్ ట్యాక్స్ కావాలా. బట్ ఇక్కడ ట్యాక్స్ ఇచ్చిండు. అంటే ట్యాక్స్ ఇచ్చిండంటే ఏంటి? మనం ఆల్రెడీ ట్యాక్స్ అనేది ఆ ఫ్లోస్ పైన పడట్లేదు. అంటే మనకి ఇచ్చిన వాల్యూస్ పైన ట్యాక్స్ అనేది పడలేదు. అండ్ ఇంకోటి ఏంటంటే డిప్రిసియేషన్ ఇచ్చిండు. డిప్రిసియేషన్ ఉన్నప్పుడు మనకి ఏంది క్యాష్ సిఎఫ్ఏటీ అనేది మన దగ్గర వాల్యూ లేదని చెప్పేసి. సో మనకు సిఎఫ్ఏటీ ఉంటే డైరెక్ట్ ఎన్పివి ఫైండ్ అవుట్ చేస్తాం. బట్ ఇవ్వలేదు కాబట్టి మనం అవన్నీ స్టెప్ బై స్టెప్ చేసుకోవాలి. ఇంతకుముందు మనం ప్రాబ్లం ఫైండ్ అవుట్ చేసుకున్నాం కదా. డిప్రిసియేషన్, అండ్ ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్, ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ అండ్ తర్వాత సిఎఫ్ఏటీ ఇవన్నీ ఫైండ్ అవుట్ చేస్తాం అనమాట. సో స్టెప్ బై స్టెప్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఇక్కడ చూడండి ఫస్ట్ స్టెప్. సో నెక్స్ట్ వచ్చేసి డిప్రిసియేషన్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏంటి? కాస్ట్ మైనస్ సాల్వేజ్ వాల్యూ బై డివైడెడ్ బై లైఫ్. సో సాల్వేజ్ వాల్యూ వచ్చినా ఇయ్యలేడు. కాస్ట్ ఎంత? 1,00,000. ఎంత మనకు సాల్వేజ్ వాల్యూ 0. ఎంత? లైఫ్ ఎంత? 6 ఇయర్స్ కదా కొత్త మిషన్ కి 6. సో డిప్రిసియేషన్ వచ్చేసి ఎంత వస్తుంది? 16,666.67 వస్తుంది. సో ఇప్పుడు ఏం చేయాలి? క్యాలిక్యులేట్ ద యాన్యువల్ డిప్రిసియేషన్ ఆఫ్ ద న్యూ మిషన్స్. క్యాలిక్యులేట్ చేసినాం. వీ హ్యావ్ డివైడెడ్ ద మిషన్ కాస్ట్ ఫర్ 6 ఇయర్స్. సో మిషన్ వాల్యూని 6 ఇయర్స్ తో డివైడ్ చేసినాం అండ్ సపరేటెడ్ ద సాల్వేజ్ వాల్యూ. సపరేట్ చేసినాం కదా, సాల్వేజ్ వాల్యూ 0 ఉంది కాబట్టి 0 చేసినాం. అట్లా స్టెప్ 3లో అయింది ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ ఫైండ్ అవుట్ చేయాలి వాల్యూస్ ని. సో ఆపరేటింగ్ కాస్ట్ ఎంత? 30,000. ఎంత? డిప్రిసియేషన్ వచ్చేసి ఎంత వచ్చింది? 16,066.7 వచ్చింది. సో ఏం చేస్తాం? 30,000 మైనస్ 16,666.67 చేస్తే ఎంత వస్తుంది? 13,333.33 వస్తుంది. సో ఇది వచ్చేసి ఏంది మనకు? ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్. ఏం చేసినాం? వీ హ్యావ్ సపరేటెడ్ ద డిప్రిసియేషన్ ఫ్రమ్ ద యాన్యువల్ సేవింగ్స్. సో వీ గెట్ ద ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్. సో ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ వచ్చింది కదా. సో ట్యాక్స్ ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు. సో ట్యాక్స్ ని యాడ్ చేస్తాం. ఎంత? 35% అన్నాడు కదా. సో ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ కి 35% మనం ట్యాక్స్ తీసుకుంటే ఎంత వస్తుంది? 4,666.67 వస్తుంది. వీ క్యాలిక్యులేట్ ద ఇన్కమ్ ట్యాక్స్ 35% ఆన్ పీబీటీ అంటే ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్. నెక్స్ట్ ఏంటి? ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ ని ఫైండ్ అవుట్ చేయాలి. సో పీబీటీ మైనస్ ట్యాక్స్ చేసేసుకుంటే మనకు ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ వస్తుంది కదా. సో ట్యాక్స్ ని తీసేస్తే మనకు ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ వస్తుంది కదా. సో ఎంత మనకు ఏంది ట్యాక్స్? 4,666.67. సో మైనస్ చేసుకుంటే మనకి ఎంత? మనకి ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ వచ్చింది కదా, దాని నుంచి మనకు ట్యాక్స్ ఇచ్చేయాలి. సో ఎంత వస్తుంది? ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్
8,666.66 మొత్తం ఇక్కడ రిపీటెడ్ వాల్యూస్ ఉన్నాయి, అందుకని అనడానికి ఎవరికైనా అట్లనే ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, అట్లా అవుతుందా లేదా అని చెప్పేసి నాకు చెప్పండి కామెంట్ సెక్షన్లో. ఇక్కడ ఆఫ్టర్ ట్యాక్స్ డిడక్షన్ ఫ్రమ్ ద పీబీటీ వీ విల్ గెట్ ద పిఏటీ. ఏం చేస్తాం, పీబీటీ నుంచి ట్యాక్స్ తీసేస్తాం, మనకు పిఏటీ వస్తుంది. సో నెక్స్ట్ ఇక్కడ ఏంటి, క్యాలిక్యులేట్ క్యాష్ ఫ్లో ఆఫ్టర్ ట్యాక్స్. ఇప్పుడు సో ఇక్కడ చూడండి, సో ఇప్పుడు ఇక్కడ సిఎఫ్ఏటీ కావాలంటే ఏం చేస్తాం, ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ ప్లస్ డిప్రిసియేషన్. సో 8,666.66 ప్లస్ 16,666.67. సో ఎంత వస్తుంది, 25,333.33 వస్తుంది. ఏంటి, సిఎఫ్ఏటీ వస్తుంది. ఓకేనా. సో టు గెట్ సిఎఫ్ఏటీ వీ హ్యావ్ టు యాడ్ పిఏటీ అండ్ డిప్రిసియేషన్. ఓకేనా. నెక్స్ట్ స్టెప్ ఏంటి, క్యాలిక్యులేట్ ప్రజెంట్ వాల్యూ. సో ప్రజెంట్ వాల్యూ వచ్చేసి మనకు పీవీ ఫ్యాక్టర్ ఇస్తే ఫైండ్ అవుట్ చేస్తాం. లేకపోతే ఏంటంటే మనకి ఇక్కడ 12% 6 ఇయర్స్కి ఇచ్చింది కాబట్టి, సో ఇది ఏం చేయాలంటే టేబుల్ వాల్యూ ఉంటుంది అనమాట. టేబుల్ వాల్యూలో ఒక టేబుల్లో పిఏఎఫ్ వాల్యూస్ ఉంటాయి, ప్రజెంట్ వాల్యూస్ ఉంటాయి అనమాట. ఆ వాల్యూస్ ఎట్లా చూస్తామంటే ఇక్కడ రోల్ ఏమో 12% చూడాలి అండ్ కాలంలో 6 ఇయర్స్ చూడాలి. మనకి క్వశ్చన్లో 12% అని చెప్పేసి ఇచ్చింది కదా మనకు, ఇక్కడ ఇచ్చింది చూడండి 12%. సో 12% ఇచ్చింది కాబట్టి మనం ఇక్కడ డైరెక్ట్గా టేబుల్లో చూసి ఇచ్చేసుకోవాలి, టేబుల్లో తీసుకొని రాసేసుకోవాలి. ఒకవేళ ఎగ్జామ్లో క్వశ్చన్ ఇస్తే మనకి ఇక్కడ వాల్యూ అనేది డైరెక్ట్ ఇక్కడ ఇస్తాడు 4.11. సో ఏం చేసుకోవాలి మనము, మనకు పీవీ ఫ్యాక్టర్ ఇంటూ అది చేసుకోవాలని చెప్పిన కదా. సో ఇక్కడ మనకు టేబుల్ వాల్యూ వచ్చింది కాబట్టి 4.11 ఇంటూ 25,333.33 సిఎఫ్ఏటీతోని మల్టిప్లై చేస్తే 1,04,145 వస్తుంది. ఏంది, వి కన్వర్టెడ్ ఫ్యూచర్ క్యాష్ ఇన్ఫ్లోస్ ఇంటూ ప్రజెంట్ వాల్యూ. సో ఇట్లా వేసేసుకున్నాం కదా. నెక్స్ట్ ఏంటి, నెట్ క్యాష్ అవుట్ ఫ్లో వస్తుంది. ఏంటి నెట్ క్యాష్ అవుట్ ఫ్లో వేస్తే ఏంది, సో కాస్ట్ ఆఫ్ న్యూ మిషన్ ఎంత పెట్టినాం మనము, 1 lakh పెట్టినాం. సో సేల్ ఆఫ్ వాల్యూ ఓల్డ్ మిషన్ ఎంత, 20,000. అంటే ఏంది 80,000 మనం పోయింది, మన జేబులోకి వెళ్ళిపోయినా జస్ట్ 80,000. బై సెల్లింగ్ ఓల్డ్ మిషన్ వి గెట్ ద లెస్ ఇన్వెస్ట్మెంట్. ఏంటి, సో ఓల్డ్ మిషన్ సెల్ చేయడం వల్ల మనకి ఇన్వెస్ట్మెంట్ అనేది కొద్దిగా తగ్గింది. నెక్స్ట్ ఏంటి, క్యాలిక్యులేట్ ఎన్పివి. ఎన్పివి అంటే ఏంటి, ఇన్ఫ్లోస్ మైనస్ అవుట్ఫ్లోస్. ఇన్ఫ్లోస్ ఏంది, మనకి ఇక్కడ ఇన్ఫ్లోస్ వచ్చేసి ఎంత వచ్చింది, 1,04,145 వచ్చింది. అవుట్ఫ్లో ఎంత పోయింది, 80,000. అంటే ఏంది 24,145 వచ్చింది. 24,145 అయింది ఎన్పివి. ఎన్పివి వచ్చేసి ఎంత, పాజిటివ్ కాబట్టి దేర్ ఫోర్ ద కంపెనీ షుడ్ బి రీప్లేస్ ద ఓల్డ్ మిషన్ విత్ ద న్యూ మిషన్. సో ఓల్డ్ మిషన్ తో రీప్లేస్ చేసుకుంటే మనకు పాజిటివ్ వాల్యూ వచ్చింది. సో ఆన్సర్ వచ్చేసి మనకి ఏంటి, సో ఓల్డ్ మిషన్ రీప్లేస్ చేసేసి న్యూ మిషన్ ని పెట్టుకోవాలన్నమాట. సో ఇంపార్టెంట్ నోట్ ఏంది, ఇక్కడ ఎన్పివి వచ్చేసి ప్రజెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ ఫ్లోస్ మైనస్ నెట్ క్యాష్ ఫ్లో అవుట్ఫ్లో చేసుకుంటే మనకు ఎన్పివి వస్తుంది. పాజిటివ్ చేసుకుంటే యాక్సెప్టివ్, నెగటివ్ వస్తే రిజెక్టివ్. ఇది ఆన్సర్ అన్నమాట. ఓకేనా. సో ఆన్సర్ అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి చూడండి, ఎందుకంటే ఫాస్ట్గా చెప్తున్నాం, ఎందుకంటే మనకు వీడియో అనేది చాలా లెంత్ అయిపోయింది. సో మొత్తం యూనిట్ని మొత్తం కవర్ చేయాలంటే ఇంత పెద్ద వీడియో అవుతుంది కదా, అట్లనమాట. సో కొన్ని లైక్ రిపీటెడ్ వర్డ్స్ వస్తాయి, సో దాన్ని ఇగ్నోర్ చేయండి. ఓకేనా, ఎందుకంటే ఆగమాంలో చెప్తున్నా ఇప్పుడు. ఓకేనా. సో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో ఈ నోట్స్ అనేది నోట్స్ పీడిఎఫ్ ఫార్మాట్లో కావాలంటే కామెంట్ సెక్షన్లో పీడిఎఫ్ అని మెన్షన్ చేయండి. ఇది వచ్చేసి పీడిఎఫ్ ఫార్మాట్లో చేసి మీకు టెలిగ్రామ్లో అప్లోడ్ చేస్తా. ఓకేనా. సో ఎంత తొందరగా అయితే అంత తొందరగా యూనిట్ 3 కూడా సాల్వ్ చేసి మళ్ళీ మీకు వీడియో చేస్తా. అట్లీస్ట్ మార్నింగ్ వరకు కంప్లీట్ చేయాలని చూస్తా. ఓకేనా. ఇది వచ్చేసి 3 o'clock నుంచి ఇంత చేస్తే ఇప్పుడు ఈ వీడియో అయింది. ఓకేనా. సో మీకోసం ట్రై చేస్తూనే ఉంటా. సో ఇంత లైక్ వీడియోస్ డిలే అయినాయి అని చెప్పేసి బాధపడకండి. సో మాక్సిమం మీరు థియరీ పర్ఫెక్ట్ అయి ఉంటారు. ఇప్పుడు ఎప్పుడో పెట్టేసినా కాబట్టి ఆ థియరీ పర్ఫెక్ట్ అయిపోయింది. ఇప్పుడు ప్రాబ్లమ్స్ పైన కాన్సన్ట్రేట్ చేయండి. మిడ్ నైట్ అవుట్ చేసేస్తే మీకు ఆన్సర్స్ అనేవి ఈజీగా ప్రాక్టీస్ అయిపోతాయి. సో యూనిట్ 2 అయిపోయింది కాబట్టి యూనిట్ 1 కూడా ప్రాబ్లమేటిక్ వస్తాయి. యూనిట్ 1 కూడా పర్ఫెక్ట్ అయిపోయారు, ఆల్రెడీ క్లోజ్ చేసిన. సో యూనిట్ 1 యూనిట్ 2, సో ఇంకొక యూనిట్ పర్ఫెక్ట్ అయిపోతే మనకు ప్రాబ్లమ్స్ 3 యూనిట్స్ నుంచి రాసేస్తే మిగతా థియరీ రాసేసుకోవచ్చు అట్లనమాట. సో టెన్షన్ ఏం వరీ అవ్వకండి. సో ఏం టెన్షన్ అవ్వకుండా ప్రాక్టీస్ చేస్తే ఆన్సర్స్ అనేవి వస్తాయి. టెన్షన్ పడుకుంటుంటే ఏం రాదు. ఓకేనా. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, వాళ్ళకు కూడా బెనిఫిట్ అవుతుంది. అండ్ మన వీడియో నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోకండి. ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. సీ యూ ఆన్ ద నెక్స్ట్ వీడియో.